This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టూ టాపిక్స్ అండి. ఒకటి వచ్చి ఇక్కడ వచ్చి మీకు ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ అని ఒకటి మాట్లాడతాం అనమాట. సో ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ అన్నమాట. తర్వాత వచ్చి టెరాఫామ్. నౌ మ్యూట్ చేయండి. సో ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ ఎందుకు పెట్టానంటే యాక్చువల్గా ఇది చేంజెస్ రిప్లికేట్ అవ్వడానికి మీకు 15 మినిట్స్ పడుతుంది అనమాట. కాబట్టి ఈ లోపల మనం టెరాఫామ్ కవర్ చేయొచ్చు. టెరాఫామ్ వచ్చి మీకు డీప్ గా ఏం లేదండి. డెవాప్స్ లో మీకు ఎక్కువ కవర్ అవుతుంది. ఆల్మోస్ట్ 10 అవర్స్ టు 12 అవర్స్ క్లాస్ ఇది యాక్చువల్గా. సో బట్ ఏంటంటే ఎలా ఉంటుంది మీకు తెలియాలి యాక్చువల్గా, డిఫరెన్సెస్ ఏంటి వన్ కంపేర్ టు మీకు క్లౌడ్ ఫార్మేషన్. ఎందుకు టెరాఫామ్ అంత ఫేమస్ అయింది, ఎందుకు చాలా మంది వాడుతున్నారు టెరాఫామ్ అంత, అంటే క్లౌడ్ ఫార్మేషన్ అంత కాకపోయినా కూడా చాలా మంది టెరాఫామ్ వాడుతున్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ ఇన్ యువర్ రెజ్యూమే. సో అది ఏందని మీకు తెలుస్తాం. సో ఫస్ట్ వచ్చి ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ అండి. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు క్లౌడ్ ట్రైల్ ఉంది. క్లౌడ్ ట్రైల్ ఏం చేస్తుంది, క్లౌడ్ ట్రైల్ వచ్చి మీ అకౌంట్ లో ఎవరు లాగిన్ చేశారు, ఎవరు యాక్టివిటీ చేశారు అంతా మీకు చెప్తుంది. కానీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రాదనమాట మీకు యాక్చువల్ గా. సో పలానా అతను ట్యాక్స్ ట్యాక్స్ డిలీట్ చేశాడు, ఓకే, ఏం ట్యాక్స్ డిలీట్ చేశాడు, ఎక్కడ డిలీట్ చేశాడు, డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అంటే ఏదైనా చేంజ్ జరిగింది అనుకోండి, దాన్ని ఎలా రికార్డ్ చేయాలా దానికోసం మనం ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ వాడతామండి. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏ చేంజ్ జరిగినా కూడా, అదేంటి, ట్యాగ్లు యాడ్ చేసినా కూడా, లేకపోతే సెక్యూరిటీ గ్రూప్స్ యాడ్ చేసినా కూడా, కొత్త మిషన్ డిప్లాయ్ ఏదైనా సరే, ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ ఏంటంటే మొత్తం రికార్డ్ చేస్తుంది. సో కాబట్టి ఇది ఏం చేస్తుందంటే మీకు కాన్ఫిగరేషన్ చేంజెస్ అండ్ కంప్లయన్స్ ఆల్సో. సో కంప్లయన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను, నేను అన్ని సర్వర్లు కూడా ఒక ఏఎంఐ, ఇది స్పెసిఫిక్ ఏఎంఐ ఐడి వాడుకోమని చెప్పాను యాక్చువల్ గా. అలా కాకుండా వాళ్ళు వాడినా కూడా, లేదంటే ఎలాస్టిక్ ఐపీస్ అన్ని కూడా రిలీజ్ చేయకుండా వదిలేసి, ఇలాంటి కంప్లయన్స్ రూల్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఈ కాన్ఫిగరేషన్ చేంజెస్ ఐడెంటిఫై చేయడానికి ప్లస్ కంప్లయన్స్ చేంజెస్ ఐడెంటిఫై చేయడానికి మీకు ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ ఉపయోగపడుతుంది. సో అందుకని నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి ఫస్ట్ దాన్ని మీరు అనేబుల్ చేయాలి. ఇక్కడికి వచ్చి నేను ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ బయటికి తీసి, ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఫస్ట్ సెట్టింగ్స్ కి వస్తానండి. సెట్టింగ్స్ కి వచ్చినప్పుడు ఇక్కడ రికార్డింగ్ అనేది ఆఫ్ లో ఉంటుంది మీకు యాక్చువల్గా. మీ విషయంలో మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, రికార్డింగ్ అనేది ఆన్ లో, నాకు ఆల్రెడీ ఆన్ లో పెట్టుంచాను. ఓకే, రికార్డింగ్ ఆన్ లో మీరు చేసి, అంటే దానికంటే ముందు ఏం చేయాలంటే, ఇక్కడికి వచ్చి మీకు ఇది మాత్రం సెలెక్ట్ చేయొద్దండి, రికార్డ్ ఆల్ రిసోర్స్ చేయొద్దు. ఇక్కడికి వచ్చి మీరు ఏంటంటే బేసిక్ గా EC2 లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో, అది ఇన్స్టెన్స్ కావాలనుకోండి, ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేయండి. మీకు ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచాను. EC2 ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేయండి. కిందకి వచ్చి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, మీకు డిఫాల్ట్ పీరియడ్ ఏంటంటే 7 ఏళ్ళ దాకా సేవ్ అవుతుందండి. అప్పటిదాకా ఐటీలో ఉన్నప్పుడు చూసుకుందాం. అలాగే ఈ బకెట్ లో సేవ్ అవ్వాలని చెప్పారు. మీరు కూడా ఏం చేయాలంటే, ఒక బకెట్ క్రియేట్ చేయడము, లేకపోతే మీ బకెట్ క్రియేట్ చేసి దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. అంటే ఏం జరుగుతుంది మీకు, బేసిక్ గా కాన్ఫిగరేషన్ అంతా కూడా మీకు ఏమవుతుందంటే ఈ బకెట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరేం చేయాలా, మీకు రికార్డింగ్ అనేది టర్న్ ఆన్ చేయాలి. మీకు టర్న్ ఆఫ్ లో ఉంటుంది, ఆన్ చేయాలండి యాక్చువల్లీ. దానికంటే ముందు ఇవన్నీ కాన్ఫిగరీస్ ఆన్ చేశారనుకోండి, ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఏం చేస్తుంది, ఈ విధంగా ఉంటుంది అనమాట. మీకు 2 ఇన్స్టెన్సెస్ అని చూపిస్తుంది చూడండి నాకు. ఓకే, ఏంటది 2AF అని 088 అని చూపిస్తుంది యాక్చువల్ గా. సో ఏంటవి యాక్చువల్ గా 2AF వచ్చి నా గ్రీన్ అనమాట. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ వచ్చి 088 ఇదనమాట యాక్చువల్ గా. సో దీని లోపల నేను ఏ చేంజెస్ చేసినా మొత్తం కనిపిస్తుంది యాక్చువల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ 2AF కి వచ్చాను అనుకోండి, ఇది క్లిక్ చేసి నేను కాన్ఫిగరేషన్ టైమ్ లైన్ కి వెళ్ళాను అనుకోండి, మొత్తం ఇవన్నీ కనిపిస్తుంటుంది అనమాట యాక్చువల్ గా. ఓకే, ఎప్పటి నుంచి వస్తూనే ఉంటుంది, ఏ చేంజెస్ జరిగినాయని మొత్తం ఎప్పటి నుంచి వస్తూనే ఉంటుంది చూడండి, మొత్తం నోట్ అవుతుంది అనమాట యాక్చువల్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఏమైంది, సో ఇక్కడికి వచ్చి 24th ఏం చేంజ్ చేసి ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, మీరు చూసినట్లయితే ఆబ్వియస్ గా, అంటే ప్రతిసారి షట్ డౌన్ చేస్తాను కాబట్టి, షట్ డౌన్ చేసి క్రియేట్ చేస్తాను కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తాను కాబట్టి నాకు పబ్లిక్ ఐపీ మారుతూ ఉంటుందండి. అదే మీకు క్లియర్ ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఏమేం చేంజెస్ జరిగినాయి చూడండి. పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్ మారింది, అంత మారుతుంది. సో మనం ఇది చేయాలంటే ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను బేసిక్ గా ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసి T2 మైక్రో వచ్చి, సో నేనేం గ్రీన్ VPC సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి సబ్నెట్ 1 అంటాను. సబ్నెట్ 1 అని ఇచ్చి, సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, సరే కాన్ఫిగ్ సర్వర్ 1 అని ఇస్తాను.
సెలెక్ట్ చేసి రివ్యూ అండ్ లాంచ్ అని చెప్పి లాంచ్ చేస్తానండి. మీరు ఎప్పుడైతే లాంచ్ చేశారో ఆటోమేటిక్గా కాసేపట్లో అది వచ్చి మీకు ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్లో ఐడెంటిఫై అయిపోవాలన్నమాట. బ్యాక్ వచ్చాను అనుకోండి, మీకు ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ వచ్చినప్పుడు ఇక్కడ రిసోర్సెస్కి వస్తాం కదా, ఈ రిసోర్సెస్ లో నాకేంటంటే ఐడెంటిఫై కావాలండి కాసేపట్లో డాష్ బోర్డ్ లో వచ్చేయాలన్నమాట యాక్చువల్గా. ఇక్కడ వచ్చేయాల. సో ఆ వచ్చి నాకు నేను ఏం చేస్తానంటే కొన్ని కాన్ఫిగరేషన్ చేస్తాను. సో మనం ఏం చేద్దామంటే ఒకటి వచ్చి 325 ఉంది, 340కి మళ్ళీ వెనక్కి వద్దాం, 340కి మళ్ళీ 15 మినిట్స్ ఆగొద్దాం. ఇక్కడ అది కనిపిస్తుందో లేదో చూద్దాం, కొన్ని చేంజెస్ చేద్దాం. అవన్నీ కూడా మీకు రికార్డ్ అవ్వాలండి, మీరు చేసే చేంజెస్ అన్ని కూడా. ఓకే రైట్, మళ్ళీ వెనక్కి వద్దాం దీనికి. సరే, ఇప్పుడు వచ్చి నెక్స్ట్ వచ్చి మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి టెరాఫామ్ అండి. ఓకే, సో ఏంటి టెరాఫామ్ యాక్చువల్గా అంటే, టెరాఫామ్ అనేది మీకు థర్డ్ పార్టీ ఇన్ఫ్రా యాజ్ ఏ కోడ్ టూల్ అండి. మీకు ఇంతకుముందు ఏంటంటే దీన్ని లాస్ట్ లో చెప్పేవాడిని, బట్ నా ఉద్దేశం ఏంటంటే క్లౌడ్ ఫార్మేషన్ తర్వాతే చెప్తే మీకు బాగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీకు క్లౌడ్ ఫార్మేషన్ తర్వాత చెప్తే, అందుకే మీరు ఇక్కడ చూసిన ఏంటంటే ఇన్ఫ్రా యాజ్ ఎ కోడ్ అని చెప్పాను యాక్చువల్గా. సో ఇది 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 క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్లు రెండు కూడా సేమ్ అండి. మీరు చూసినట్లయితే ఇది క్లౌడ్ ఫార్మేషన్ రేటు రెండు సేమ్ యాక్చువల్గా. అయితే దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మీకు యాక్చువల్ వెన్ కంపేర్ టు క్లౌడ్ ఫార్మేషన్. దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి యాక్చువల్గా. అదేంటంటే మీకు ఫస్ట్ వచ్చి ఆబ్వియస్ గా మీకు రీడింగ్ టెరాఫామ్ కోడ్ ఈజ్ ఈజీ అండి. మీకు రీడింగ్ టెరాఫామ్ కోడ్ ఈజ్ ఈజీ అనమాట యాక్చువల్గా. సో అంటే ఏంటంటే వెన్ కంపేర్ టు జేసాను లేకపోతే యామల్తో చూసుకున్నప్పుడు మీకు ఏంటంటే ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, లెట్ మీ షో ఇట్ టు యూ. నా దగ్గర ఆల్రెడీ ఒక ఉండాలి యాక్చువల్గా. లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. ఓకే, ఒక నిమిషం అండి. ఇంకా ఎవరన్నా ఓపెన్ ఫైల్స్ ఉంటాయి నాకు తెలిసి. ఓకే సరే, సో నా గిట్ హబ్కి వెళ్తాను. నా గిట్ హబ్లో నాకు టెరాఫామ్ సింగిల్ ఇన్స్టెన్స్ అని ఒకటి ఉందండి. ఇది నేను డెవాప్స్ కోసం వాడేది అనమాట. ఇది క్లోన్ చేసుకుందాం యాక్చువల్గా. ఇది క్లోన్ చేసుకొని దీన్ని వాడుకుంటాం అనమాట. గిట్ హబ్ చేంజ్ చేశాడు స్క్రీన్ యాక్చువల్గా. ఎనీవే, సో ఇక్కడికి వచ్చి ఇది నేను ఏం చేసి ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి మీరు కూడా సో github.com, ఇది ఇది బేసిక్గా నా రెపోజిటరీ అండి. అంటే నా 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 రిజిస్టర్, నా రెపోజిటరీ అన్ని ఉంటాయి అనమాట. సో టోటల్గా మీరు చూసినట్లయితే మొత్తం కనీసం ఏమేం చేసాము, ఎక్కడి నుంచి ఉంది మొత్తం తెలుస్తుంది. సో మీరు నిజంగా రియల్ టైంలో పని చేస్తారా లేదా అంటే నేనేం 100 క్వశ్చన్ అడగాల్సిన పని లేదండి. మీరు రియల్గా డెవాప్స్ ఇంజనీర్ అయితే ఇది అడగచ్చు. మేము రెండు అడగచ్చు. ఒకటి వచ్చి మీ గిటబ్ రెపోజిటరీస్ చెప్పండి అనొచ్చు అనమాట. సో అలా చెప్పాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరన్నా ఇక్కడికి వచ్చి అంటే ఇంటర్వ్యూ వచ్చాడు. సో ఇక్కడికి వచ్చి న్యూ ప్రైవేట్ విండో అంటే అతనికి అడ్మిన్ రైట్స్ ఉండవు, నా దగ్గర ఉండవు కదా, నారాయణ యాక్సెస్ చేసాడు అనుకోండి. ఆబ్వియస్గా ఏం తెలుస్తుంది, ఇక్కడ వస్తుంది అనమాట. సో రిపోజిటరీకి వెళ్తే 137 పీపుల్ ఆర్ ఫాలోయింగ్. ఓకే, అంటే మన స్టూడెంట్స్ ఎవరో కాదు. రెపోజిటరీస్కి వచ్చాం అనుకోండి, సమ్వేర్ లైక్ రెపోజిటరీస్ అన్ని కనిపిస్తుంటాయి అనమాట అంతా కూడా. సో ఇవన్నీ చూసిన తర్వాత అవన్నీ కూడా వే బ్యాక్ మీకు ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ ఇయర్ పైన 2008 దాకా పోయే ఛాన్స్ ఉన్నాయి యాక్చువల్గా. మీరు చూసినట్లయితే సో ఆల్మోస్ట్ మీకు 2018 17 దాకా ఉందన్నమాట యాక్చువల్గా. సో కాబట్టి మీకు ఏమవుతుందంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను గిటబ్ చాలా ఎక్కువగా వాడుతున్నాను. సో కాబట్టి వాళ్ళు చూడొచ్చు, ఓకే ఇతను వాడుతున్నాడు, ఇతను తెలుసు అని చెప్పి అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ విత్ డాకర్ ఇమేజెస్ ఇది కూడా అనమాట యాక్చువల్గా. సో కాబట్టి గిడ్డప్ లైట్ గా తీసుకోవద్దు, అది మిమ్మల్ని మీ జాబ్ కూడా డిసైడ్ చేయగలదు అది. అలాగని చెప్పి దొరికినంత ఫోర్క్ చేయొద్దండి, కాపీలు చేయొద్దు. ఓకే, నా ఉద్దేశం అది కాదు. ఎనీవే, సో మీరు ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఓకే ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి ప్రతి లాంగ్వేజ్ చూపిస్తుంది. పైప్ లైన్ జావా స్క్రిప్ట్ అంటుంది, ఇక్కడ చూడండి హెచ్సిఎల్ అంటుంది. ఓకే, హెచ్సిఎల్ అంటే మన హెచ్సిఎల్ కాదండి. హెచ్సిఎల్ అంటే హ్యాషికార్ప్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్. బేసిక్ గా హ్యాషికార్ప్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటంటే మనకి మీకు ఇది జేసాన్ టెంప్లెట్ లో యామల్ లాగా ఇది కూడా రాస్తున్నారు. ఇది కూడా ఒక లాంగ్వేజ్ లో రాస్తాం మనం. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సో గిట్ క్లోన్ అని చెప్పి ఫస్ట్ సిడి డౌన్లోడ్స్కి వెళ్తాను.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెరాఫామ్ సింగిల్ ఇన్స్టెన్స్. సో కోడ్ డాట్ అన్నాం అనుకోండి, నాకు ఇది వచ్చి మీకు ఆల్రెడీ చెప్పినట్టు మీకు ఇది వచ్చి మనకి విజువల్ స్టూడియో కోడ్. దాంట్లో కొన్ని ఉంటాయండి, అగైన్ నేను డీప్గా వెళ్ళాను. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు ఇవన్నీ అవసరం లేదు. లెట్ మీ డిలీట్ దిస్, డిలీట్ డిలీట్ డిలీట్. సో నా దగ్గర 3 ఫైల్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి మెయిన్ డాట్ టిఎఫ్ అనమాట. సో ఈ మెయిన్ డాట్ టిఎఫ్ లో యాక్చువల్ గా మీ కోడ్ అంతా కూడా ఇక్కడ ఉంటుందండి. మీరు చూసారనుకోండి టెరాఫామ్ కోడ్ చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ ఇది చూసినాక టెరాఫామ్ ఈజీ అనుకుంటారండి. చాలా మంది ఎందుకు టెరాఫామ్ వాడుతున్నారంటే వెన్ కంపేర్ టు క్లౌడ్ ఫార్మ్ ఇట్ ఈస్ ఈజీ అంటారు. సో ఈ మధ్య ఈ మధ్య నాకు ఒక మీమ్ వచ్చిందనమాట, టెరాఫామ్ ఇమేజెస్కి వచ్చామనుకోండి. సో ఇక్కడ సో ఇది 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 నాకు వచ్చిందనమాట. ఓకే, డే డ్రీమింగ్ ఓవర్ టెరాఫామ్, యాక్చువల్లీ టెరాఫార్మింగ్. సో కాబట్టి అంత ఈజీగా ఉండదు. సో ఎస్, వెన్ కంపేర్ టు జేసాన్ కొంచెం అనిపిస్తుంది, బట్ ఏంటంటే అగైన్ ఇది ఇట్స్ వండర్ఫుల్ టూల్ అండి. మీరు కూర్చొని పని చేయాలంతా వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇట్స్ ఈజీ, కోడ్ అనేది వెన్ కంపేర్ టు నౌ ఈజీ. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే డ్రై రన్ అండి. అంటే ఏంటంటే మీరు యాక్చువల్ గా రన్ చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే టెరాఫామ్ ప్లాన్ అంటారు. యాక్చువల్ గా టెరాఫామ్ ప్లాన్ అంటారు. అంటే మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం క్రియేట్ చేయబోతున్నాను అని చెప్పి మీకు కనిపిస్తుంది అనమాట. సో థర్డ్ వచ్చి మీకు వచ్చి ఇంపోర్టింగ్ రిసోర్సెస్. అఫ్ కోర్స్ ఇది ఎప్పుడైనా దీంట్లో కూడా ఉంది యాక్చువల్ గా ఇంపోర్టింగ్ రిసోర్స్. డ్రై రన్ అది చేంజ్ సెట్స్ అని చెప్పి ఏడబ్ల్యూ ఇంప్లిమెంట్ చేసింది, బట్ నాట్ దిస్ ఎఫెక్టివ్ అండి. ఇంపోర్టింగ్ రిసోర్సెస్ ఈజ్ ఈజీ అండి, మనం ముందులాగా అంత కష్టపడాల్సిన పని చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మీకు వర్క్ స్పేసెస్ అనే కాన్సెప్ట్ ఉంది, మనం దీంట్లో మాట్లాడడం, బట్ ఇట్స్ గుడ్ యాక్చువల్ గా. సో మీకు వచ్చి మనకి ఇంకొకటి ఉండాలండి, మీకు టెరాఫామ్ అనేది మీకు డ్రై రన్, రీడింగ్ కోడ్ ఈజీ, మీకు అప్డేటింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది అనమాట. మీకు చేంజెస్ చేయడము అంతా డ్రై రన్ చేయడము. సరే చూద్దాం, ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సరే, దీని అయితే అడ్వాంటేజెస్ అంటే ఇదే మొత్తం దీన్ని సిల్వర్ బుల్లెట్ అన్నారండి. అంటే అన్ని రోగాలకు ఒకే మందు కాదు ఇది యాక్చువల్ గా. దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఏంటంటే టెరాఫామ్ లో బగ్స్ అండి. ఎందుకంటే ఆబ్వియస్ గా థర్డ్ పార్టీ టూల్, సో ఆబ్వియస్ గా బగ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ న్యూ సర్వీసెస్. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఒక కొత్త సర్వీస్ బయటకు వదిలింది అనుకోండి. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ బయటకు వదిలితే ఓకే మీకు ఏమవుతుంది, అది అంతా డెవలప్ చేయడానికి టైం పడుతుందండి యాక్చువల్ గా. సో కాబట్టి ఏంటంటే కొత్త సర్వీసెస్ అవైలబుల్ చేయడం కొంచెం ఇబ్బంది అనమాట యాక్చువల్ గా. ఓకే, సో అది నేను గమనించింది యాక్చువల్ గా. అందుకని చాలా మంది ఎస్పెషల్గా బగ్స్ ఉంటాయి కాబట్టి ఓల్డ్ 11 పాయింట్లోనే వాడు, ఇప్పుడు 12.26 ఎంత వచ్చింది, బట్ ఇంకా చాలా మంది 11 పాయింట్లో వాడుతుంటారు. ఇంపోర్టింగ్ అండి, ఇంపార్టెంట్ కాదు, ఇంపోర్టింగ్ రిసోర్సెస్ ఈజ్ ఈజీ అనమాట. సో సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ గా మీకు మీరు ఒకసారి డిప్లాయ్ చేసినాక, ఫర్ ఎగ్జాంపుల్ నేను టెరాఫామ్ డిప్లాయ్ చేసినాక మరి ఆ కాన్ఫిగరేషన్ అంతా ఎక్కడ ఉంటుందండి. మీకు ఇదేమవుతుందంటే మీకు కాన్ఫిగరేషన్ ఓవర్ రైట్ చేయదండి. మీరు ఒకసారి డిప్లాయ్ చేసినాక అంతా తీసుకెళ్ళి ఒక ఫైల్, దాన్ని ఏమంటారంటే టెరాఫామ్ స్టేట్ ఫైల్ అంటారు. దాన్ని టెరాఫామ్ స్టేట్ ఫైల్ అంటారు యాక్చువల్ గా. సో ఆ టెరాఫామ్ స్టేట్ ఫైల్ వచ్చి మీరు చూసినట్లయితే మీరు ఏది డిప్లాయ్ చేసినా కూడా మొత్తం వచ్చి అక్కడ సేవ్ అయి ఉంటుందండి. ఓకే, మీరు ఏ చేంజెస్ చేసినా కూడా. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ మిస్ అవుతుంది, టకాన్ని గుర్తు రావట్లేదు. కోడ్ ఈజ్ ఈజీ, డ్రై రన్ అండ్ ఇంపోర్టింగ్ ఆఫ్ రిసోర్స్ ఈజీ, వర్క్ స్పేస్, ఇంకోటి ఒక పాయింట్ ఉండాలండి, కరెక్ట్ గా క్యాచ్అప్ చేయట్లేదు. ఎనివే పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది, నేను చూద్దాం. సరే, కోడ్ వచ్చి ఇదండి యాక్చువల్ గా. మీకు యాక్చువల్ కోడ్ ఓకే, అదేంటంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ కోడ్ ఇన్ మల్టిపుల్ ఫైల్స్. మీకు AWS లో అంతా ఒక దగ్గర పెట్టుకుంటామండి. అంతా కూడా ఒక ఫైల్, ఈవెన్ ఆర్మ్ టెంప్లెట్స్ కూడా ఒకే దగ్గర పెడతాం. కానీ ఇక్కడ అట్లా కాదనమాట. నేను కావాలనుకుంటే కోడ్ ని స్ప్లిట్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు EC2 కో సపరేట్ ఫైల్ అట్లా పెట్టుకోవచ్చు. స్ప్లిట్టింగ్ ఆఫ్ కోడ్ ఇన్ మల్టిపుల్ ఫైల్స్. అంటే కోడ్ ని మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అంతా ఒక దగ్గరే ఉంది కదా, నేనేం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పైకి వెళ్ళాను అనుకోండి, ఈ ప్రొవైడర్ ఉంది, ఈ ప్రొవైడర్ నేను ఏం చేయొచ్చు, ఇది బయటికి తీసి ఓకే ఇక్కడికి వచ్చి కొత్తది క్రియేట్ చేసి
provider.tf అన్నాను అనుకోండి, ఇచ్చి టీఎఫ్ అంటే టెరాఫామ్ అంటే ఇక్కడ సేవ్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, ఇలా కూడా మనం సపరేట్ గా పెట్టచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ గ్రూప్ ని సపరేట్ గా పెట్టాలనుకోండి మీకు. సో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, సో ఇది సెక్యూరిటీ గ్రూప్. నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి మొత్తం కాపీ చేస్తాను, ఇక్కడ నుంచి కాపీ చేసి సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ దాకా, ఇక్కడికి వచ్చి sg.tf అన్నాను అనుకోండి. ఇది అడ్వాంటేజ్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం ఒక పెద్ద జేసన్ ఫైల్ వర్క్ చేయడం కంటే ఒక చిన్న ఫైల్ కదా, పైగా ఈ ఇంపాక్ట్ ఇదే ఇంపాక్ట్ అవుతుంది, ఏమైనా తేడా వచ్చిందా మనకి తెలిసిపోతుంది ఎక్కడ ట్రబుల్ షూట్ చేయాలని చెప్పి. అదే చాంతాడంత ఫైల్ ఉందనుకోండి, ఎక్కడ ఏమని చెప్తాము, అందుకని బాగా ఉపయోగపడుతుంది అనమాట. సరే, సో నెక్స్ట్ ఏం అవుద్దంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ అన్ని కూడా ఓకే, ఇక్కడ వార్ డాట్ అంటే ఏంటంటే మీరు ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా ఇప్పుడు రీయూజబుల్ కోడ్ కదండి. ఈ వార్ డాట్ ఈజ్ నథింగ్ బట్ మనకి టెరాఫామ్ లో వచ్చి మనకి సారీ క్లౌడ్ ఫార్మేషన్ లో వచ్చి పారామీటర్స్ అండి. మనకి పారామీటర్స్ అన్నమాట. పారామీటర్స్ కదా, టెస్ట్ విపిసి అనేవి, అవన్నీ కూడా మీరు వార్ అంటే వేరియబుల్. ఆ వేరియబుల్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చారనుకోండి, ఆ వేరియబుల్స్ అన్ని మీకు ఇక్కడ ఉంటాయి. ఓకే, అన్ని ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది మనకి, అయితే టెరాఫామ్ కొంచెం డిఫరెంట్ గా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వేరియబుల్స్ కానీ, సెక్యూరిటీ గ్రూప్, ప్రొవైడర్, main.tf ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ కిందే వస్తాయి. మీకు ఇక్కడ terraform.tf వార్స్ అని ఉంటుంది అనమాట. మనం ఏంటంటే వేరియబుల్స్ లో డైరెక్ట్ గా మీరు డేటా పెట్టమండి. మనం ఏం చేస్తామంటే, ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది అనమాట మీకు, బట్ హోల్డ్ ఆన్. ఓకే, మీకు వచ్చి ఇది మెయిన్ కోడ్ అండి. ఓకే, మెయిన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుద్దంటే, అది పోయి మనం ఎక్కడైతే వార్ అని ఉంటుందో టెరాఫామ్ వేరియబుల్స్ దగ్గర చెక్ చేసుకుంటుంది దాంట్లో ఉందా అని. అఫ్ కోర్స్ దాంట్లో కూడా ఎంటీగా ఉంది అనుకోండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసి ఇది ఎంటీగా ఉంది, ఇది ఎంటీ ఏం ఇవ్వట్ల, డీటెయిల్స్ ఏమీ లేదు, ఇంటర్నెట్ గేట్ ఏం లేదు, వీనేమ్, సో విపిసి నేమ్ ఏం ఇవ్వట్ల. సో మనం ఏం చేస్తామంటే ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంకొక ఫైల్ ఇస్తాం అనమాట, విచ్ ఇస్ టిఎఫ్ వార్స్ అంటారు, అంటే టెరాఫామ్ వార్ వేరియబుల్స్ అంటారు యాక్చువల్ గా. ఓకే, ఇది ఇస్తామన్నమాట. ఇలాంటి టిఎఫ్ఆర్స్ మల్టిపుల్ పెట్టుకోవచ్చు యాక్చువల్ గా, ప్రొడక్షన్ కి, డెవలప్మెంట్, టెస్టింగ్ కి. అది దీనికి పాస్ చేస్తాం మనం. ఇది పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం టెరాఫామ్ వేరియబుల్స్ అన్ని కూడా వేరియబుల్స్ లో ఫిల్ అవుతాయి, అది ఆటోమేటిక్ గా మీకు డిప్లాయ్ అవుతుంది అనమాట. అలా చేయాలి. ఓకే, సరే, నెక్స్ట్ వచ్చి నాకు ఏం కావాలంటే, నాకు యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలండి. ఓకే, నాకు యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఐఏఎంకి వెళ్తాను. ఐఏఎంకి వచ్చి నాకు ఆల్రెడీ ఇక్కడ ఓ టెరాఫామ్ యూజర్ ఏదైనా పెట్టుకోవచ్చు పేరు, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వచ్చి మనం క్రియేట్ యాక్సెస్ కి అందాం. తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే టెరాఫామ్ టిఎఫ్ వార్స్ లో ఇక్కడ ఇస్తానండి. కంపల్సరీ ఇవ్వాల్సిన పని లేదు, మన రోల్ ఇవన్నీ కూడా వాడుకోవచ్చు, బట్ ఓకే రైట్. సో మన కోడ్ రెడీగా ఉంది. మీరు ఇక్కడ చూసారనుకోండి, మీరు ఇక్కడ మనకి ఈ చూడండి సైడర్ రేంజ్ అన్ని కూడా ఇస్తుంది అనమాట. ఇక్కడ అంతా కూడా ఏ 3 సబ్నెట్లు, విపిసి పేరు ఏంటి, సబ్నెట్ పేరు అన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేయాలండి. ఓకే, సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలా, టెరాఫామ్ డౌన్లోడ్ చేయాలి యాక్చువల్ గా. సో నాకు ఆల్రెడీ టెరాఫామ్ ఉంది, బట్ నేను ఏం చేస్తానంటే సేమ్ ఇదే ఫోల్డర్ లో డౌన్లోడ్ చేస్తాను. ఎక్కడ టెరాఫామ్ సింగ్, అట్లా డిలీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే terraform.io వచ్చి ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేసి 64 బిట్ డౌన్లోడ్ చేస్తాను. సారీ, విండోస్ కదా మనం వాడుతుంది, కిందకి వచ్చి విండోస్ డౌన్లోడ్ చేయండి 64 బిట్ అని చెప్పి. ఓకే రైట్. సో నేను ఏం చేస్తాను, మామూలుగా అయితే ఇక్కడ పెట్టాల్సిన పని లేదండి, మనం తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టుకోవచ్చు terraform.exe అని, బట్ మీకు ఎగ్జాంపుల్. సో ఇక్కడికి వచ్చి సరే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే టెరాఫామ్ ఇనిట్ అని టైప్ చేయాలండి. ఇనిట్ అని ఎందుకు చెప్పాలా మనకి, ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ ఉంది, ఈ కోడ్ AWS దా లేకపోతే అజూర్ దా, GCP దా, ఎందుకంటే టెరాఫామ్ అనేది మల్టిపుల్ క్లౌడ్స్ కి పనిచేస్తుంది, ఈవెన్ VMware కూడా పనిచేస్తుంది. అటువంటి పక్షాన
మరి దేనికి నేను చేయాల్సి వస్తుంది? ఎలా తెలుసు టెరాఫామ్ కి మనం దేని మీద డిప్లాయ్ చేస్తున్నామో? అందుకే మీకు పైన ప్రొవైడర్ అని ఉందండి. మీకు ప్రొవైడర్ అని ఉందన్నమాట యాక్చువల్‌గా. ఆ ప్రొవైడర్ ఏం చేస్తుంది యాక్చువల్‌గా ప్రొవైడర్ మీకు అది చెప్తుందన్నమాట. ఇక్కడికెళ్ళాననుకోండి. ఈ ప్రొవైడర్‌కెళ్తే ఇదేం చెప్తుంది మీరు చూసినట్లయితే ఇలా చెప్తుందన్నమాట. సో, అంటే మన ఏడబ్ల్యూఎస్ అని చెప్తుంది. నేను గిట్ ఇనిట్ అని టైప్ చేస్తే రైట్ నౌ మీరు చూస్తే దీంట్లో ఏమేమి ఉందండి? దీంట్లో మీరు చూసినట్లయితే మీకు టెరాఫార్మ్ సింగిల్ ఇన్స్టెన్స్ లోపల డాట్ గిట్ ఉంది. ఈ ఫోల్డర్ ఉంది బేసిక్‌గా. ఓకే. కావాలంటే అది కూడా తీసేయొచ్చు. ఈ గిట్ కూడా తీసేస్తాను ఏముంది అవసరం లేదు ఇప్పుడు. సరే మీరు చూసారనుకోండి యాక్చువల్‌గా ఇక్కడ పోవట్లేదు ఇది. ఓకే. సో, ఇక్కడ మీకు చూసారనుకోండి ఇంకేం లేదు కదా! నేనేం చేస్తాను టెరాఫార్మ్ ఇనిట్ అని చెప్పి ఎంటర్ కొడతానండి. ఎంటర్ కొట్టినప్పుడు అదేం చేస్తుందంటే మీకు చెకింగ్ ప్లగిన్స్ అని చెప్పి చూడండి ఏడబ్ల్యూఎస్ ప్లగిన్ డౌన్లోడ్ చేస్తుంది చూడండి. టెరాఫార్మ్ హాస్ ఇనిషియలైజ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మీరు మళ్ళీ బ్యాక్ ఎండ్ ఎళ్లి చెక్ చేస్తే మీరు ఇక్కడ చూసారనుకోండి డాట్ టెరాఫార్మ్ అని డౌన్లోడ్ అయింది అంటే ఓకే ఇది ఏడబ్ల్యూఎస్ ఇది టెరాఫార్మ్ చిన్నదే 62 ఎంబీఏ కానీ దానికి సంబంధించిన ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకుంటుంది. దాని లోపలికి వెళ్ళాను అనుకోండి మీరు చూస్తే ఇక్కడ చూడండి టెరాఫార్మ్ ప్లగిన్ డౌన్లోడ్ అయిపోయింది చూడండి. ఓకే. ఒక నిమిషం మనం బ్యాక్‌కి వెళ్దాం ఇక్కడ. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేద్దామండి. మీరు చూస్తే మీకు కొత్తది వచ్చింది చూడండి. సిఎఫ్బి అదే కదా! మనది సిఎఫ్బి. ఇప్పుడు దీని దగ్గరికి పోయి లోపలికి వెళ్ళాను అనుకోండి. దీనికెళ్ళి నేను కాన్ఫిగరేషన్ టైమ్‌లైన్ అంటే పెద్దగా ఏమి ఉండదు. క్రియేట్ అయింది అంతవరకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని మీద కొన్ని చేంజెస్ చేస్తానండి. ఏంటంటారా? ఫస్ట్ టాగ్స్ యాడ్ చేస్తాను. ఏం చేస్తాను ఇక్కడికొచ్చి ఓనర్ శ్రీ ఈఎన్వి ప్రాడ్ అంటాను. ఓకే. సేవ్ అనండి. అదే గాకుండా రైట్ క్లిక్ చేసి నేను ఇన్స్టెన్స్ అంటే నెట్వర్కింగ్‌కి వచ్చి సెక్యూరిటీ గ్రూప్స్ అని చెప్పి అడిషనల్‌గా ఒక 4 తోకలు తగిలిస్తాను. ఓకే. సో, అదే గాకుండా నెక్స్ట్ ఏం చేస్తానంటే ఎలాస్టిక్ ఐపీ ఒకటి తీసుకొని నేనిక్కడ అలోకేట్ ఎలాస్టిక్ ఐపీ అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి దాన్ని తగిలిస్తాను యాక్చువల్‌గా. సో, ఇక్కడికొచ్చి అసోసియేట్ అని చెప్పి నేనేం చేస్తాను అంటే ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేంజెస్ అని చెప్తున్నానండి. ఓకే. అసైన్ చేసి అంటే ఇవన్నీ చేంజెస్ చేశాం కదా! ఇవన్నీ నిజంగా ఐడెంటిఫై అవుతాయా లేదా అని చెప్పి మళ్ళీ మనం వెనక్కొచ్చి చెక్ చేద్దాం. అప్పుడు అర్థమవుతుంది. ఓకే. ఈ లోపల మనం మన టెరాఫార్మ్ గురించి చూద్దాం. సో, టెరాఫార్మ్ నేను ఇనిషియలైజ్ చేశాను. ఇనిషియలైజ్ చేసిన తర్వాత మనకేమవుతుంది మళ్ళీ మనం ఎప్పుడు వద్దామంటే ఒక 15 మినిట్స్ తర్వాత అంటే ఎంత 57కి వద్దాం యాక్చువల్‌గా. సరే మనకి ప్లగిన్ డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వాలిడేట్ చేయాలండి. వాలిడేట్ అంటే టెరాఫార్మ్ వాలిడేట్ అన్నాననుకోండి. ఏమైనా తప్పులున్నాయనుకోండి అది చెక్ చేసి చెప్తుందన్నమాట. ఇగో పలానా తప్పులున్నాయి అని చెప్పి చెప్పాలి యాక్చువల్‌గా. సో, చూస్తుంది. అచ్చా! ఇప్పుడు మీరు టెరాఫార్మ్ డైరెక్ట్‌గా అది గ్రీన్‌విటీసీలో ఏసారు గదా! అది ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్‌లో ఉంది కాబట్టి తీసుకుంది. అది ఇప్పుడు నా లోకల్ ల్యాప్‌టాప్‌లో ఏసుకోవాలంటే ఇనిట్ అని చెప్పి ఏమైనా ఏడబ్ల్యూఎస్ కీ పేర్స్ ఇవ్వాలా? కీపర్స్ నేనిప్పుడు మీ లోకల్‌గా అంటే ఏం చేయాలనుకుంటున్నారు? మీ లోకల్‌గా కూడా ఏడబ్ల్యూఎస్ మీదే కదా డిప్లాయ్ చేస్తారు. అవునా? అవును. సో, అవునండి. అప్పుడు ఏం చేస్తదంటే మనం ఏం చేస్తాము ఇక్కడ ఇనిట్ అనడానికి ఏడబ్ల్యూఎస్‌కి సంబంధం లేదండి బై ది వే. మీకు ఇనిట్ ఏందంటే జస్ట్ ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకుంటుంది. అది కూడా టెరాఫార్మ్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటుంది. ఏడబ్ల్యూ నుంచి కాదు. మీకు ఎప్పుడు ఓకే. అవసరం అవుతుందంటే తర్వాత రన్ చేస్తా. ఇప్పుడు కాసేపులో డ్రై రన్ను, ఆ తర్వాత అప్లై చేస్తాను కదా! అప్పుడు మీకు యాక్సెస్ కీ, సీక్రెట్ కీ ఇస్తానన్నమాట. కాబట్టి ఇంకా ఏడబ్ల్యూఎస్‌తో సంబంధం లేదు. నెక్స్ట్ వస్తుంది యాక్చువల్‌గా. ఓకే. ఓకే. నేను ఇనిట్ అంటే మనం ఇనిషియలైజ్ చేస్తున్నామేమో ఏడబ్ల్యూఎస్ అని అనుకున్నాను. లేదు. ఇనిట్ చేయడానికి ఏడబ్ల్యూఎస్‌తో సంబంధం లేదు. అదేందంటే ఓకే. అది ప్రొవైడర్ చెక్ చేసుకుంటుంది. ప్రొవైడర్ చెక్ చేసుకొని ఓకే. మనకి ఏడబ్ల్యూఎస్ అయితే ఆ ప్లగిన్ టెరాఫార్మ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది. ఏడబ్ల్యూఎస్ నుంచి కాదు. ఓకే. సరే కాన్ఫిగరేషన్ ఈస్ వాలిడ్. ఓ పని చేద్దాం. మనం ఏం చేస్తాను కాన్ఫిగరేషన్ ఈస్ వాలిడ్ కాబట్టి నేనేం చేస్తాను ఇలా యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. సరే మీకు ఎర్రర్ వస్తుంది. అంటే ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్తుందన్నమాట యాక్చువల్‌గా. పలానా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి చెప్తుంది. సో, మళ్ళీ చేస్తే మీకు చెక్ చేస్తుంది. సరే ఫైన్. సక్సెస్ వాలిడ్ అని రావాలన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ప్లాన్ రన్ చేస్తామండి. టెరాఫార్మ్ ప్లాన్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ డ్రై రన్ అండి. డ్రై రన్ అంటే ఏంటి? మీకేమి ఎగ్జిక్యూట్ చేయదు. ఏం చేయబోతున్నా చెప్తుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందో చూడండి మననేమడుగుతుందో నేను ప్లాన్ అని టైప్ చేసినాక అదేంది మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తా. మీకు ఇదేమంటుందంటే ఇదేమంటుంది
your query returned no, please change the site such criteria. సో ఏమని వస్తుంది ఇక్కడ, లెట్స్ సి. ఈ డేటా అవసరం లేదండి, సారీ. దీని ఏమంటారు, ఇది ఇప్పుడు అవసరం, ఇది డెవాప్స్ లో మాట్లాడాల్సింది. లెట్ మీ డిలీట్ దిస్. అసలు అవసరం లేదు. లేదంటే కంట్రోల్ జెడ్ అని ఇచ్చి బేసిక్ గా కామెంట్ అవుట్ చేస్తే అయిపోతుంది. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. సో టెరాఫామ్ ప్లాన్ రన్ చేశాను అనుకోండి. మీకు యాక్చువల్ గా ఇది రాకూడదండి. మీకు ఎందుకు వస్తుంది అంటే, లుక్స్ లైక్ అది ఏం చేస్తుందంటే, నా దగ్గర ఆల్రెడీ ఉన్న కీస్ ఏమైనా వాడుకుంటుందేమో డౌట్ గా ఉంది. నేను ఒక పని చేస్తాను అనుకోండి, సిడి AWS ఇచ్చి dir అంటే ఓకే rm-rf అని చెప్పి కాన్ఫిగ్ కదా, సారీ rm మర్చిపోయానండి, విండోస్ ఫైల్ ఏంటి యాక్చువల్గా rmdir. ఓకే, లోపల ఇక్కడ నుంచి చేసేద్దాంలేండి. నాకేం కావాలంటే ఇక్కడికి వచ్చి సి యూజర్స్ లోపల అడ్మినిస్ట్రేటర్ .aws లోపల ఇక్కడ 2 ఫైల్స్ ఉంటాయి, తీసి పడేస్తాను. అయినా ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఎక్కడి నుంచి తీసుకుంటే రోల్ ఏదో అసైన్ అయ్యిందండి. ఓకే, నేను ఇక్కడికి వస్తాను. అంటే నా విండోస్ సర్వర్ ఉంది కదా, ఆ రోల్ అసైన్ అయ్యేది చూద్దాం. యాక్చువల్ ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేస్తే సెట్టింగ్స్, రోల్కి వచ్చాను అనుకోండి. రోల్ కూడా లేదు, మరి ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఓకే, మై బ్యాడ్. ఓకే, నా తెలివితేటలు ఉంటాయి. మీకు ఇక్కడ terraform.tf ఉంది కదా, పేరు ఇట్లా ఇస్తే ఆటోమేటిక్ terraform.tf పేరు ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అందుకే మీకు వస్తుంది చూడండి. నేను ఇక్కడికి వచ్చి ప్లాన్ అంటే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. యాక్చువల్ గా మామూలుగా మనం ఏం చేసి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ terraform.tf రీనేమ్ చేసి prod.tf అంటాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు ఎర్రర్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు చూసారా, అదేం అడుగుతుంది, ఇంటర్నెట్ గేట్వే నేమ్ అడుగుతుంది. ఇంటర్నెట్ గేట్వే నేమ్ మిమ్మల్ని ఎందుకు అడుగుతుంది, ఒక్కసారి కోడ్ వెరిఫై చేసాం అనుకోండి, మెయిన్ డాట్కి వెళ్తే పైకి వెళ్తే ఫస్ట్ వచ్చి మీకు ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసేటప్పుడు ట్యాగ్స్ దగ్గర ఏం అడుగుతుంది, var.internet gate name అని అడుగుతుంది. వార్ ఇచ్చాం కాబట్టి అది వేరియబుల్స్ ఫైల్స్కి వెళ్తుంది. వేరియబుల్స్ ఫైల్స్ లో ఇంటర్నెట్ గేట్ నేమ్ ఏమీ లేదే ఇక్కడ. అందుకనే ఏముంది, నీ పాటికి నువ్వు ఇచ్చుకున్న వార్ అంతా, కానీ దానికి ఇంటర్నెట్ గేట్వే సంబంధించిన వేరియబుల్ ఏం ఫిల్ అయ్యలేదు. ఎక్కడ దీని పేరేంటి, మన వేరియబుల్స్ ఫైల్లో నువ్వే ఇవ్వు అంటుంది అనమాట. అందుకని నేను ఏం చేస్తాను, Ctrl+C అంటాను. అన్ని ఫెయిల్యూర్ అయిపోయినాయి. సో అందుకని మనం ఏం చేస్తాం, -var ఫైల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం prod.tfrs, అదే మనం డైరెక్ట్ గా terraform.tfrs అంటే ఆటోమేటిక్ అదే తీసేసుకుంటుందండి. సో ఇప్పుడు ఇది ఇచ్చాను అనుకోండి. సో ఆ ఇన్పుట్స్ తీసుకొని మీకు ఏంటంటే ఇది మొత్తం చెక్ చేస్తుందండి. ఓకే, సో ఇది ఏం చెప్తుంది, డ్రై రన్ అయిందనమాట. ఇది టోటల్ గా ఏం చేస్తుంది, 8 to యాడ్ అని వస్తుంది అనమాట. 8 రిసోర్సెస్ యాడ్ చేస్తుంది. ఏమేంటవి మీరు చూస్తే, VPC, సబ్నెట్ 3, సబ్నెట్ 2, అంటే ఇట్లా ఎగ్జిక్యూట్ చేయదండి, మొత్తం చూపిస్తుంది. అంతేగాని ఈ ఫార్మాట్ లో ఇప్పుడు VPC లేకుండా సబ్నెట్ ఎలా క్రియేట్ చేస్తుంది చెప్పండి. కాబట్టి ఓవరాల్ గా చూపిస్తుంది అనమాట. సబ్నెట్ 1, ఆ తర్వాత మీరు సెక్యూరిటీ వేరే ఫైల్లో ఉందని మీకు తెలుసు, అవునా. తర్వాత VPC అన్ని ఉందన్నమాట. మీరు కావాలంటే దీంట్లో పీరింగ్ చేసి చాలా చేయొచ్చండి. ఓకే, సరే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది డ్రై రన్ ఏంటంటే మీకు ఏం జరుగుతుందని మీకు చెప్తుంది అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా డ్రై రన్ అనేది మీకు ఎప్పుడు కూడా డ్రై రన్ అనేది 100% పర్ఫెక్ట్ కాదండి. మీకు 100% పర్ఫెక్ట్ కాదు యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు అప్పుడు అంటే ఏమవుతుంది, కొన్నిసార్లు మీకు అన్ని కాన్ఫిగరేషన్స్ అది తీసుకోదన్నమాట లోపలికి, కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలని, ఎందుకంటే మీకు డ్రై రన్ లో కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయ్యింది కాబట్టి కంపల్సరీగా నాకు సక్సెస్ఫుల్ కావాలా అని రూల్ లేదండి. ఓకే, బట్ డ్రై రన్ ఏం చేస్తుంది అంటే మీకు ఓవరాల్ గా నేను ఇంప్లిమెంట్ చేసి మీకు ఇస్తున్నాను
అని మీరు చెప్పొచ్చు అనమాట యాక్చువల్గా. సో అంటే ఏంది ఓవర్వ్యూ చెప్తుంది అనమాట. బట్ యాక్చువల్గా మీరు అప్లై చేస్తేనే తెలుస్తుంది. సో నేనేం చేయొచ్చు ఇప్పుడు ఇదంతా చేయాలనుకుంటే ఇక్కడికొచ్చి అయితే మీరు ఎలా చేయొచ్చు, ప్లాన్ స్థానంలో మనం ఏం చేస్తాం అప్లై అంటామండి. అప్లై అంటే మీకు వస్తుందన్నమాట. అయితే మనం ఒక పని చేద్దాం. కిందకొద్దాం. కిందకొచ్చి నేనేం చేస్తానంటే ఇక్కడికొచ్చి మనకి ఆహ్, ఓకే. ఆ ఫైల్స్‌కెళ్ళాననుకోండి. ఈ ఫైల్స్‌లో మీరిక్కడ చూస్తే ఏమేం ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ స్టేట్ ఫైల్ అనేది ఏం లేదండి. టీఎఫ్ఆర్ ఉంది. టీఎఫ్ ఫైల్స్ ఉన్నాయి. టెరాఫార్మ్ ఈఎక్స్ఈ ఫోల్డర్ తప్పితే స్టేట్ ఫైల్ ఏం లేదు చూసారా? నేను మీకు అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే. అదేందో చూద్దాం. సో ఎంటర్ కొడతాను. మిమ్మల్ని అంతా మళ్ళీ డ్రై రన్ చేసి నాకు కన్ఫర్మేషన్ అడుగుతుందన్నమాట. మనం ఏం చేస్తాం యెస్ అని ఇస్తాం. ఓకే. మీకు వన్ మోర్ పాయింట్ నేను మర్చిపోయిన పాయింట్ ఏందంటే ఇది చూసినప్పుడు గుర్తొస్తుంటాయి కొన్నిసార్లు. సిక్స్త్ ఏందంటే టెరాఫార్మ్ ఈస్ ఫాస్ట్ అండి. టెరాఫార్మ్ ఈస్ ఫాస్టర్ దాన్ సిఎఫ్ ఆర్ ఆర్మ్. ఆర్మ్ అంటే అజూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లెట్స్. సో మీకు టెరాఫార్మ్ అనేది వెన్ కంపేర్ టు క్లౌడ్ ఫార్మేషన్ కొంచెం ఫాస్ట్ గా డిప్లాయ్ అవుతుంది యాక్చువల్ గా. ఓకే. సో కాబట్టి మీరు చూసినట్టు డిప్లాయ్ అయిపోయిందండి. నిజంగా డిప్లాయ్ అయిందా లేదా మనం చెక్ చేయాలి కదా. సో దానికోసం నేను ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి మీకు విపిసికి వెళ్ళి చెక్ చేద్దాం. విపిసి లోపలికి వెళ్ళామనుకోండి ఇక్కడ లోపలికి మీకు డిప్లాయ్ ఉండాలి చూసారా. టెరాఫార్మ్ ఏడబ్ల్యూఎస్ టెస్టింగ్ అని వచ్చింది చూసారా. నా ఇక్కడ అడిషనల్ గా మీకు ఒక ఫైల్ క్రియేట్ అయి ఉంటుందండి. మీరు ఇక్కడ లెఫ్ట్ చెక్ చేస్తే మీకు చూడండి ఇక్కడ స్టేట్ ఫైల్ అనే జేసాన్ ఫైల్ ఒకటి క్రియేట్ అయింది చూడండి. ఈ జేసాన్ ఫైల్ ఏంటంటే మీకు మీరు ఏమేమి డిప్లాయ్ చేశారో ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుందన్నమాట. సో రేపొద్దున మీకు పేరు నచ్చలేదండి. ఓకే. నాకు టెరాఫార్మ్ ఏడబ్ల్యూఎస్ పేరు నచ్చలేదు. ఓకే. సో నేను పేరు మారుద్దాం అనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను ఇక్కడికెళ్ళి మెయిన్ విపిసిలోకి వచ్చి ఇక్కడ విపిసి దగ్గర పేరు ఓకే. మనం టెరాఫార్మ్ టీఎఫ్ వార్స్ కదా. టీఎఫ్ వార్స్‌కి వచ్చి ఇక్కడ నేనేం చేస్తానంటే విపిసి పేరు ఏమి ఇస్తానంటే ఓకే. ఆహ్, మనం ఏం చేద్దాం లెట్స్ గివ్ స్టైలిష్ స్టార్ అందాం. ఇండస్ట్రీలో ఎవరికి ఏమి ఇవ్వదు కాబట్టి ఎవరికి వాళ్ళే తీసుకోవాలి కాబట్టి స్టైలిష్ స్టార్ అని పెడదాం. ఓకే. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం ఇప్పుడు ఓకే మనం చేంజ్ చేసాం యాక్చువల్గా. కానీ ఈ చేంజ్ ఎక్కడ మన కోడ్లో అయిందండి. అవునా. ఈ చేంజ్ మన కోడ్లో అయింది కానీ అది డిప్లాయ్ కాలేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసినప్పుడు టెరాఫామ్కి ఎలా తెలుసు నేను చేంజ్ చేశానని చెప్పి మీరు ఇచ్చిన కోడ్ ని తీసుకెళ్లి టీఎఫ్ స్టేట్ లో ఉన్న కోడ్ తో చెక్ చేసుకుంటుంది. ఇక్కడ చూసారనుకోండి మనం ఒక పని చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇప్పుడు ట్యాక్స్ దగ్గర నేమ్ ఏముంది యాక్చువల్ గా. ఓకే. విపిసి కిందకు వద్దాం. చూడండి ట్యాగ్ వచ్చి టెరాఫార్మ్ ఏడబ్ల్యూఎస్ టెస్టింగ్ ఓనర్ 3 అని ఉంది. సో ఇప్పుడు నేను చేంజ్ చేసిన దానికి ఈ కోడ్ కి మధ్య ఇది చేంజ్ అయిపోయింది కదా. సో కాబట్టి ఏం చేస్తుందంటే ఇది మీకు చేంజ్ చేస్తుంది అనమాట. సరే నేను ఏం చేస్తాను పైకి వెళ్తాను. రైట్ నో మీరు చూస్తే సీరియల్ ఎక్కడ ఉంది 9 ఉంది కదా. ఓకే. సో లెట్స్ డూ వన్ థింగ్. నేను ఇక్కడికి వచ్చి ప్రతిసారి ఇక్కడికి నన్ను ఎస్ అని టైప్ చేయకుండా నేను ఏం చేయొచ్చు అంటే హైఫన్ ఆటో అప్రూవ్ అన్నాను అనుకోండి. అది ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అనమాట. సో సీరియల్ నెంబర్ 9 ఉంది కదా. 9 కాస్త మీకు మారాలండి యాక్చువల్ గా. చూసారా సీరియల్ నెంబర్ 11 అయింది చూడండి. అలాగే మీరు ఏడబ్ల్యూఎస్ చెక్ చేశారనుకోండి మీకు అక్కడ రిఫ్రెష్ చేశారంటే మీకు చూసారా మారిపోయింది పేరు. సో ఈ విధంగా మీకు ఏం చేయొచ్చు అప్డేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు మీకు దీన్ని మీరేమైనా ఎక్స్ట్రాగా ఒక EC2 సర్వర్ యాడ్ చేయాలనుకోండి. ఎక్స్ట్రాగా EC2 సర్వర్ యాడ్ చేయాలంటే అది కూడా చేయొచ్చండి. సో అంటే ఎలాగా నేను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ EC2.tf అని ఇస్తాను. ఓకే. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వెన్ కంపేర్ టు క్లౌడ్ ఫార్మేషన్ క్రియేషన్
క్రియేషన్ ఆఫ్ మల్టిపుల్ జస్ట్ ఈజీ అండి. మీకు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్లో ఇదంత ఈజీ కాదండి యాక్చువల్గా. మీరు కోడ్ని డూప్లికేట్ చేయాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం ఇఫ్ స్టేట్మెంట్లు వైల్ లూపులు కూడా వాడచ్చు. అంటే అలా యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 EC2 సర్వర్లు కావాలనుకోండి, మీకు కోడ్ డూప్లికేట్ చేయాలి అక్కడ మీకు క్లౌడ్ ఫార్మేషన్. కానీ ఇక్కడ అవసరం లేదనమాట. మీకు లూప్ రాస్తాం, కౌంట్ అని ఒకటి ఉంటుంది, అది రాసామంటే ఎలిమెంట్ అండ్ కౌంట్ అని ఉంటుంది, అది రాసామంటే మీకు డిప్లాయ్ అయిపోతాయి అనమాట. ఓకే సరే. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, నాకు EC2 సర్వర్ కావాలా, దానికి కూడా కోడ్ ఉండాలండి నా దగ్గర. లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడే ఉందనుకుంటా కోడ్, నేను లేకపోతే ఇక్కడ ఉంది చూడండి, ఇది తీసుకుంటాను అనమాట. EC వచ్చి ఇక్కడ ఇస్తాను. ఓకే ఇక్కడ ఇచ్చేసి ఇలా ఇస్తాను. ఓకే AMI ID ఏంటి యాక్చువల్గా, ఇది ఇస్తాం. ఓకే సో ఇప్పుడు ఏమవుతుందంటే టెరాఫార్మ్ సర్వర్ అని T2 నానో ఇస్తాను. ఓకే సో మీరు కావాలనుకుంటే దీని లోపల మీరు దాన్ని ఏమంటారు, ఈ యూజర్ డేటా కూడా చేయొచ్చు, బట్ అవసరం లేదండి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, టెరాఫార్మ్ ప్లాన్ రన్ చేద్దాం. ఓకే సో టెరాఫార్మ్ ప్లాన్ ఏమంటుంది, ఏరియా తప్పేదో ఉంది యాక్చువల్గా. AMI 2 times ఇచ్చేవాళ్ళు. అవునా, AMI ఒకసారి ఇచ్చానండి, 2 సార్లు ఇవ్వలేదు. ఓ ఇక్కడ అన్నారా, ఓ సారీ మై బ్యాడ్. యా ఓకే సో చేసి మనం రన్ చేద్దాం. సో ఇది ఏమంటుంది యాక్చువల్గా, ఆర్గ్యుమెంట్ బ్లాక్ డెఫినేషన్ EC2 లైన్ 15. సో కంప్లీట్ క్లోజ్ చేయలేదు నేను లూపు, హోల్డ్ ఆన్. మీకు ఏమవుద్దంటే ఇది ఐడెంపోర్టెంట్ అంటారండి. ఐడెంపోర్టెంట్ అంటే ఏంటంటే ఏదైతే చేంజో అది మాత్రమే, చూడండి 1 to add అంటుంది, అంతే. ఒకే ఒక సర్వర్ని మాత్రమే డిప్లాయ్ చేస్తుంది, మిగతా ఏం టచ్ చేయదు యాక్చువల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయొచ్చు, 3 సర్వర్లు డిప్లాయ్ చేయాలనుకుంటే నేను పెద్ద కష్టపడాల్సిన పని లేదండి. నేను ఏం చేయొచ్చు తెలుసా, ఇక్కడికి వచ్చి కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాను అనుకోండి. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పి ఇక్కడికి నేను ఏం చేయొచ్చు, ఇక్కడ కావాలనుకుంటే దాన్ని ఏమంటే ఇక్కడ కూడా పేర్లు మార్చొచ్చు, బట్ ఎనీవే నేను ఇట్లా ఇచ్చాను అనుకోండి, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పి మళ్ళీ రన్ చేశాను అనుకోండి. ఓకే రెండో సర్వర్ డిప్లాయ్ అవుతుంది చూడండి. ఇది వచ్చి మూడో సర్వర్. డన్. సో మీరు సింపుల్ గా చూడండి, కోడ్ నేనేం కాపీ చేయాల్సిన అవసరం లే, కాకుండా సింపుల్ గా అయిపోయింది. కాకపోతే ఇంకా చేయొచ్చు దీంట్లో. ఇప్పుడు కౌంట్ 3 అని ఇచ్చారు కదా, దీంట్లో ప్రాబ్లం ఏంటంటే 3 సర్వర్లు కూడా ఒకే సబ్నెట్ కి వెళ్తాయి, అదొక ఇబ్బంది. మనం కావాలనుకుంటే దాన్ని 3 పంపించవచ్చు డిఫరెంట్ దాంట్లో, చాలా చేయొచ్చు అనమాట. బట్ చెప్తున్నాను మీకు ఎంత ఈజీగా చూడండి అని చెప్పి. ఇక్కడికి వచ్చి నేను కౌంట్ 1 అని ఇచ్చాను అనుకోండి, మళ్ళీ రన్ చేస్తే మీకు ఏమవుతుందంటే
ఆల్రెడీ ఉన్నది ఏమి డ్యామేజ్ చేయదండి, మొత్తం కూడా ఏదైనా కూడా కొత్తది క్రియేట్ చేస్తుంది అనమాట. రానివ్వండి. ఈ లోపల మనం ఏం చేస్తాం, బ్యాక్కి వెళ్ళిపోయి మన AWS కాన్ఫిగ్లో రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసి టైం అయింది కాబట్టి 5:57 అయింది కాబట్టి నేను మళ్ళీ ఏం వస్తాను, రిసోర్సెస్ చెక్ చేసుకొని, అంటే మనం చేంజెస్ చేసాం కదా అదంతా ఐడెంటిఫై అయిందా, అంటే అది నోట్ చేసిందా లేదా చూడాలన్నమాట. సో కిందకు వచ్చి డాష్ బోర్డ్కి వెళ్తాను. డాష్ బోర్డ్కి వెళ్ళి మన ఇక్కడికి వచ్చి కాన్ఫిగరేషన్ టైమ్ లైన్ చూసారా వచ్చింది. ఇక్కడ మీకు మొత్తం చేంజ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు చూసారనుకోండి, IP అడ్రస్ చేంజ్ అయింది, నెట్వర్క్ చేంజ్ అయింది, ట్యాగ్స్ కూడా మీరు ఏమేమి ట్యాగ్స్ చేంజ్ చేశారు అన్ని కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ చేంజ్ చేశారు, అన్ని A to Z గా. సో దాంతో పాటు ఇది ఏంటంటే రిలేషన్షిప్స్ కూడా చూపిస్తుంది అనమాట. క్లౌడ్ ట్రైల్ ఈవెంట్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఏమంటుంది యాక్చువల్ గా, సో క్రియేట్ ట్యాగ్స్, అసోసియేట్ ట్యాగ్స్, రూట్ ఎవరు చేశారు అంతా కూడా వస్తుంది చూడండి. మొత్తం A to Z గా ఎవరు ఏం చేశారని ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుందండి. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఆ చేంజెస్ అన్ని రివర్ట్ చేస్తాను. అప్పుడు మళ్ళీ అది కూడా సేవ్ అవుతాయి అనమాట. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ గ్రూప్స్కి వచ్చి ఓకే రైట్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ మీకు ఎలాస్టిక్ IP కూడా ఉంది. డిసోసియేట్ చేయండి, ఆ తర్వాత రిలీజ్ చేసేయండి. అంటే చేంజెస్ అన్ని రివర్ట్ చేస్తానండి. సో నేను ఏం చేస్తాను, నెక్స్ట్ వచ్చి ఆ ఇన్స్టెన్స్కి వచ్చి కావాల్సినవి కూడా ఇక్కడికి వచ్చి నేను ట్యాగ్స్ అని చెప్పి ఎడిట్ అని చెప్పి ఇది కూడా తీసేస్తాను. యాక్చువల్గా ఎన్వైరన్మెంట్ ప్రాడ్ ఇది కూడా తీసేస్తాను, తీసేసి సేవ్ అంటాను. సో మళ్ళీ మనం బ్యాక్ వచ్చి చెక్ చేద్దాం అన్నీ వచ్చిందా లేదా అని. సరే ఇప్పుడు మనం ఇది అప్లై చేయాలండి యాక్చువల్గా, అవునా. సో ఈ విధంగా వచ్చింది. సో నేను ఏం చేస్తాను, అప్లై. ఆటో అప్రూవ్. సో మీకు ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది చూడండి యాక్చువల్గా. సో ఈ విధంగా టెరాఫామ్ వాడి మీకు ఇంకా ఎఫిషియెంట్ గా మీరు డిప్లాయ్మెంట్ చేయొచ్చు అండి యాక్చువల్గా. సో కాబట్టి ఇలాంటి డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా ఉన్నాయండి లోపల. స్టేట్ మేనేజ్మెంట్, రిమోట్ స్టేట్ చాలా ఉన్నాయి యాక్చువల్గా. బట్ ఏంటంటే మనకి రిఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేయాలి యాక్చువల్గా ఈ విధంగా ఉంటుంది అనమాట. సో బట్ అంటే దీంట్లో కూడా బగ్స్ ఉంటాయండి కాబట్టి చాలా జాగ్రత్తగా టెస్టింగ్ చేయాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే దే ఆర్ ఆల్సో ప్రిఫరింగ్ టెరాఫామ్ అనమాట వెన్ కంపేర్ టు క్లౌడ్ ఫార్మేషన్. బట్ ఇంకా క్లౌడ్ ఫార్మేషన్ వాడట్లేదని కాదండి, అది కూడా వాడుతున్నారు. బట్ టెరాఫామ్ అనేది అందరూ అడుగుతున్నారండి. సో కాబట్టి మీకు ఎస్పెషల్గా US అండ్ UKలో అండ్ అవుట్ సైడ్ ఇండియా ఉంటే మాత్రం టెరాఫామ్ ఇస్ ద మస్ట్ అండి. కానీ నా ఫ్రెండ్ చెప్పడం ఏంటంటే టెరాఫామ్ వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీ కూడా బాగా వాడి ఇండియాలో కూడా వచ్చేసిందని చెప్పారు. చూద్దాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్ బిఫోర్ ఐ డెస్ట్రాయ్? అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? ఈ రికార్డింగ్ ఉంది కదా, దేనికోసం ఏదండి రికార్డింగ్? అంటే క్లౌడ్ కాన్ఫిగ్ గురించి అడుగుతున్నారా మీరు? దేని గురించి అడుగుతున్నారు? టెరాఫామ్ గురించి అడుగుతున్నారా లేకపోతే నేను దీని గురించి అడుగుతున్నారా? టెరాఫామ్ కాదు, దీనికోసం సార్. ఇది వద్దాం, దానికి వస్తాను ఆగండి. టెరాఫామ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయా? కస్టమర్ ఇన్సిస్ట్ చేస్తారండి పర్టికులర్ వాడాలని? దట్స్ నాట్ మ్యాండేటరీ అండి యాక్చువల్లీ. సీ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విత్ టెరాఫామ్ ఏంటంటే స్కిల్ అప్గ్రేడ్ కావాలి కదా. ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ అంటే ఏమన్నా పని చేయకపోతే AWSకి వెళ్ళిపోతాం, వాళ్ళు సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని. ఓకే, కానీ మీరు టెరాఫామ్ వాడడానికి డిసైడ్ అయ్యారు అనుకోండి, ఆబ్వియస్గా మీకు ఏమవుతుంది, మీకు ఆ స్కిల్ ఉండాలి యాక్చువల్గా. బట్
కస్టమర్ చేసేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉందనుకోండి, వాళ్ళు ఆల్రెడీ టెరాఫామ్ వాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటారు మిమ్మల్ని, మీకు ప్రోడక్ట్ వచ్చినప్పుడు మీరు మొత్తం టెరాఫామ్ కోడ్ లో చేయాలని చెప్తాడు. అప్పుడు చేయాలి కదా, ఇంకో దారి లేదు. అలాగే కొంతమంది ఏం చేస్తారు, టెరాఫామ్ ఇంప్లిమెంట్ చేద్దాం ఎందుకంటే క్లౌడ్ ఫార్మేషన్ వాళ్ళకి ఎఫిషియెంట్ గా లేదు. ఇంకోటి ఏంటంటే సేమ్ టెరాఫామ్ మనం అజూర్ కూడా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా మంది టెరాఫామ్ ని క్లౌడ్ ఆగ్నోస్టిక్ అంటారండి. అంటే ఏంటంటే డిపెండెన్సీ లేదు, ఏ క్లౌడ్ కైనా వాడుకోవచ్చు అంటారు. కానీ యాక్చువల్ గా దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకు అంటే ఎస్, టూల్ వాడుకోవచ్చు, టూల్ అనేది ఎందుకు వాడుకోవచ్చు, కానీ కోడ్ ఉంది చూసారా, ఇప్పుడు ఈ కోడ్ ఉంది, ఈ కోడ్ ని తీసుకెళ్లి మీరు దాని ఏమంటారు అజూర్ లో డిప్లాయ్ చేస్తామంటే కుదరదండి, ఆ జీసీబీలో చేస్తామంటే కుదరదు. దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ యాక్చువల్. ఇప్పుడు నిజమైన ప్లాట్ఫామ్ ఆగ్నోస్టిక్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ కమాండ్ ఉంది తీసుకోండి. పింగ్ కమాండ్ ని మీరు విండోస్ లో ఎగ్జిక్యూట్ చేసినా, లైనెక్స్ చేసినా, మ్యాక్ చేసినా, AWS లో చేసినా, ఎక్కడ చేసినా కూడా పింగ్ అనే కమాండ్ ఒకే విధంగా పనిచేస్తుంది. అవునా? అది రియల్ గా అయితే అది క్లౌడ్ ఆగ్నోస్టిక్ లేకపోతే ప్లాట్ఫామ్ ఆగ్నోస్టిక్ అన్నమాట. అంటే డిపెండెన్సీ లేదు. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే టెరాఫామ్ అనేది మీకు క్లౌడ్ ఆగ్నోస్టిక్ అంటారు, కానీ 100% ట్రూ కాదు. ఎందుకు? ఎస్, ఒకటే టూల్, ఒక దాన్ని ఏమంటారు, ఒకటే టూల్ రెండింటికి పనిచేస్తుంది అనమాట యాక్చువల్ గా. కానీ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కానీ కోడ్ పనిచేయదు. మీకు టెరాఫామ్ AWS సపరేట్ కోడ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అజూర్ కోడ్ ఉంటుంది. ఇన్ఫ్లాట్ ప్లగిన్స్ కూడా వేరే కదా. మీరు టెరాఫామ్ ఇనిట్ అని రన్ చేసినప్పుడు మీకు అదేం డౌన్లోడ్ చేసుకుంది, టెరాఫామ్ ప్లగిన్స్ డౌన్లోడ్ చేసింది. ఆ ప్లగిన్స్ ఏంది, AWS కి డిఫరెంట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అజూర్ డిఫరెంట్ ఉంటుంది. అలా డిఫరెంట్ ఉన్నప్పుడు ఇంకా క్లౌడ్ ఆగ్నోస్టిక్ ఎలా అవుతుంది చెప్పండి. సో కాబట్టి దట్ ఈస్ నాట్ ఎంటైర్లీ ట్రూ. ఇప్పుడు చెప్తారేమో ఏ క్లౌడ్ కన్నా వాడుకోవచ్చు అని. ఎస్ వాడుకోవచ్చు, కానీ కోడ్ మారుతుంది. కోడ్ మారిపోయిందంటే ఎక్స్ట్రా వర్క్ కదా, అందుకని. Terraform ఓపెన్ సోర్స్ అండి, టెరాఫామ్ ఓపెన్ సోర్స్ లైసెన్స్. మనకి Free అండి. AWS కి mention చేయలేదు. మీ ఎంటర్ప్రైజ్ కూడా వెయిట్ చేయండి, మాట్లాడుతున్నాను కదా. సో నేను మీరు దాన్ని ఏమంటారు, మీకు ఫ్రీయే. ఇప్పుడు నేను వాడుతున్నాను, అది ఫ్రీ అండి. కానీ ఆబ్వియస్గా ఎంటర్ప్రైజ్ కూడా ఉంది, మీరు సపోర్ట్ కానీ డబ్బులు కట్టాలి, ఇంకో దారి లేదు. ఓకే, ఎస్ Thanks. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు టెరాఫామ్ తో పాటు పైథాన్ కూడా ఈక్వలే కదా. పైథాన్ కూడా కౌట్ కంపాటిబిలిటీ కదా. నిజమే, కానీ పైథాన్లో మీరు చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలండి. ఓకే, సో ప్రోగ్రామింగ్ అంతా కూడా ఇప్పుడు మీరు ఇక్కడ చేసేది ప్రతి ఒక్కటి కూడా, టెరాఫామ్ వాడు చేసేది ప్రతి ఒక్కటి కూడా మీరు ఏం చేయొచ్చు అంటే బోటో 3 వాడుకొని మీకు పైథాన్ ద్వారా చేయొచ్చు. అయితే అదేమవుతుందంటే టెరాఫామ్ అంత ఈజీగా పని జరగదు మీకు. టెరాఫామ్ అంటే మీకు అన్ని కూడా వేరియబుల్స్ ఫైల్స్ ఈజీగా పెట్టుకోవచ్చు, అన్ని ఈజీగా పెట్టుకోవచ్చు, కాబట్టి పని అయిపోతుంది. అదే తీసుకెళ్లి వేరియబుల్స్ ఇవన్నీ డిక్లేర్ చేసి ఇదంతా కూడా మీరు ప్లాట్ఫామ్ అంటారు పైథాన్ లో చేయాలనుకోండి, సో చాలా టైం పడుతుంది. అండ్ యూ షుడ్ హ్యావ్ ఏ పైథాన్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లూపులు ఇవన్నీ రాయాలంటే, కోడింగ్ చేయాలంటే మీకు పైథాన్ వచ్చి ఉండాలి కదా, అదొక ఇబ్బంది ఉంది మళ్ళీ. ఓకే, అందుకని పైథాన్ అనేది మీకు ఆటోమేషన్ వాడుకోవచ్చు, కానీ మరి టెరాఫామ్ ఇదిగా వాడరు అనమాట. ఓకే. క్వశ్చన్స్ అండి. నా ఎన్విరాన్మెంట్ లో కంటైనరైజేషన్ అంటే డాకర్స్ అవి లేవు, ఓన్లీ EC2 మిషన్స్ ఒకటే వాడుతుంది సార్. ఆ టైంలో టెర్రాఫామ్ ఏమైనా నేను అది కంటైనర్స్ యూజ్ చేస్తే ఏమైనా ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుంది? టెరాఫామ్ అనేది మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అండి. ఓకేనా, అంటే ఏంటి, మీ కంటైనర్స్ రన్ అవడానికి అవసరమైన ECS ప్లాట్ఫాము లేకపోతే క్యూబర్నెటిస్ ప్లాట్ఫామ్ ఇంప్లిమెంట్ చేయడానికి పనిచేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, కంటైనర్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ దేని కింద వస్తాయి అంటే ఆపరేషన్స్ కింద వస్తాయి. ఓకే, దానికి టెరాఫామ్ కాదు. సో దానికి వాడడం. టెరాఫామ్ అనేది మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మాత్రమే వాడతాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కసారి క్రియేట్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత మేనేజ్మెంట్ చేయడానికి మీకు థర్డ్ పార్టీ లైక్ యాన్సిబుల్ అని, పప్పెట్ అని, కాన్ఫిగర్ ఆర్ SSM అని, రేపు చెప్తాను SSM అని, ఇవన్నీ వాడతాం అనమాట బేసిక్ గా. సో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిలబెట్టడానికి మాత్రమే టెరాఫామ్. ఓకే, బేసిక్ గా ఈ టెరాఫామ్ కానీ అది క్లౌడ్ ఫార్మేషన్ కానీ AWS లోనే ఎగ్జిక్యూట్ చేయాలని లేదండి, మన డెవాప్స్ లో వేరే టూల్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తారా? క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఓన్లీ ఫర్ AWS, అది కన్ఫర్మ్. ఎస్ చేయొచ్చు మీరు జెంకిన్స్ అనే CICD జెంకిన్స్ దాకా ఎందుకండి, ఇక్కడ ఉంది కదా. నా ప్లాన్ ఏంటంటే మీకు
మీకు ఇది AWS DevOps ఉంది కదా, మనకి AWS DevOps డెవలపర్ టూల్స్ ఉంది యాక్చువల్గా. దాంట్లో కోడ్ బిల్డ్, కోడ్ కమిటీ ఉంటాయన్నమాట. అక్కడి నుంచి నేను చూపిస్తాను మీకు ఎలా మీరు టెరాఫామ్ కూడా డిప్లాయ్ చేయొచ్చు, అక్కడి నుంచి కూడా చేయొచ్చు, ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఎవరో కూడా ఇక్కడ టెరాఫామ్ అప్లై ఇలా చేయరు అనమాట. స్టాండర్డ్ ఎన్వైరన్మెంట్స్ ఏం చేసి ఇదంతా మీకు జెంకిన్స్ లేకపోతే అజూర్ డెవాప్స్ ఈ రోజు అజూర్ వాళ్ళకి చూపించాను అనమాట. ఏ విధంగా అజూర్ డెవాప్స్ నుంచి టెరాఫామ్ వాడుకొని AWS ఎలా డిప్లాయ్ చేయాలో చూపించాను వాళ్ళకి. సో కాబట్టి డిఫరెంట్ టూల్స్ వాడుకొని CI/CD టూల్స్ వాడుకొని డిప్లాయ్ చేస్తాం, మాన్యువల్ గా డిప్లాయ్ చేయడం కంటే. ఇప్పుడు ఎజూర్ ఫంక్షన్ క్రియేట్ చేయలేమండి దీంతో టెరాఫామ్ తో కోడ్ తో చేయొచ్చు. then we can use platform as a service also. It's not only just infrastructure as a service then. నేను బేసిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నానంటే AWS లో క్రియేట్ చేసే అన్ని అని అర్థం అండి, ఆర్ క్లౌడ్ లో చేసే అన్ని అని అర్థం. స్పెసిఫిక్ గా నేను చెప్పట్లేదు, పాస్ అన్ని అని అర్థం, ఒక కొత్త సర్వీసెస్ తప్పితే. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే డిలీట్ చేయాలి. ఎస్, ఇదే కోడ్ అజూర్ కి యూజ్ చేసినప్పుడు జస్ట్ మనము వేరియబుల్ వాల్యూస్ చేంజ్ చేస్తాం అంతే కదండి. అట్లా అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AMI అంటే అజూర్ తెలుసా అండి? AMI అంటే అజూర్ ఐడియా ఉందా? అజూర్ తెలియదు కదా AMI అంటే, మరి ఏం పని చేస్తుంది? కాబట్టి కోడ్ కూడా చేంజ్ అయిపోతుంది. AWS డిఫరెంట్ కోడ్, అజూర్ డిఫరెంట్ కోడ్. అందుకే నేను చెప్పాను కంప్లీట్ గా క్లౌడ్ అగ్నాస్టిక్ కాదు, ఎందుకంటే ఎప్పుడైతే కోడ్ చేంజ్ అవుతుందో ఇంకా క్లౌడ్ అగ్నాస్టిక్ ఏముంది, ఏ క్లౌడ్ కి ఆ క్లౌడ్ కోడ్ ఉంటుంది యాక్చువల్ గా. సో కాబట్టి నాట్ కంప్లీట్లీ క్లౌడ్ అగ్నాస్టిక్. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది క్రియేట్ చేసిందంతా మనం డెస్ట్రాయ్ చేయాలనుకోండి, అప్లై స్థానంలో డెస్ట్రాయ్ ఇవ్వండి. సో మీకు ఏదైతే క్రియేట్ చేసిందో టెరాఫామ్ అదంతా డెస్ట్రాయ్ చేస్తుందండి మీకు. సరే, నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దామంటే ఇది డెస్ట్రాయ్ అయిపోతుందిలేండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మీరు చూస్తే చూడండి షట్టింగ్ డౌన్, టెరాఫామ్ సర్వర్ షట్టింగ్ డౌన్ అని వచ్చేసింది. సరే, నెక్స్ట్ వచ్చి మనకి ఎంత టెరాఫామ్. హలో, ఎస్ హర్ష, మీరు లాస్ట్ టైం ఎలాస్టిక్ ఐపీని మీరే డిలీట్ చేశారు, ఇక్కడ డెస్ట్రాయ్ చేసేప్పుడు ఎలాస్టిక్ ఐపీ కూడా రిలీజ్ అవ్వదా? మీరు ఏది క్రియేట్ చేస్తే టెరాఫామ్ ద్వారా అవన్నీ కూడా డెస్ట్రాయ్ అవుతాయి. వెరీ సింపుల్. మీరు ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసారా అది డెస్ట్రాయ్ అవుతుంది. అది ఓకే, అయిపోయిందండి. మొత్తం డెస్ట్రాయ్ 9 డెస్ట్రాయ్ అని వచ్చింది, అంటే మొత్తం డిలీట్ అయ్యి ఇంకా రివర్ట్ చేయలేరు మీరు, ఇంకా మొత్తం డెస్ట్రాయ్ అయిపోయింది. సరే, ఇది రీఫ్రెష్ చేశారు అనుకోండి. సో ఈ క్లౌడ్ కాన్ఫిగ్ ఎందుకు వాడతాము, మీకు క్లౌడ్ లెవెల్లో మీ రిసోర్సెస్ మీద ఏ చేంజెస్ జరిగినా కూడా మొత్తం ఐడెంటిఫై చేయడానికి మీకు ఏంటంటే ఇది వాడతామండి. మీరు చూస్తే ఇంకా వచ్చినట్లేదు, ఇంకా బట్ వచ్చేస్తున్నది అనుకున్నాను. సో బట్ ఎనీవే 4 రిసోర్సెస్ అంటే కొత్తగా డిప్లాయ్ అయింది, అది కూడా వచ్చింది యాక్చువల్గా. బట్ ఎనీవే మనకు కావాల్సింది వచ్చి CFB. క్లిక్ చేసినప్పుడు మీకు కాన్ఫిగరేషన్ టైం లైన్, కంప్లైన్స్ టైం లైన్, కాన్ఫిగరేషన్ టైం లైన్కి వెళ్ళాను అనుకోండి, మీకు ఇక్కడ వచ్చి చూపిస్తుంది చూడండి. మళ్ళీ మనం చేసిన చేంజెస్ అన్ని రివర్ట్ చేసాం కాబట్టి మీకు ఇవన్నీ కూడా ఏమేమి చేంజ్ చేసావో చూడాలనుకుంటే ఇట్లా చూడొచ్చు అనమాట. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి నేను చేంజెస్ అన్నాను అనుకోండి, కింద చూపిస్తుంది ఇంతకుముందు ఏం చేంజ్ ఉంది, ఎక్కడికి చేంజ్. రైట్ సైడ్ లో అంతా ఖాళీ ఉంచేవాడు, అంటే పాత అంతా డిలీట్ చేసాం అనమాట. నేను ఎలాస్టిక్ ఐపీ తీసేసాను కాబట్టి ఇంకొక ర్యాండమ్ ఐపీ అసైన్ అయిపోయింది. సో ఈ విధంగా AWS కాన్ఫిగ్ ఏం చేస్తుంది, AWS కాన్ఫిగ్ అనేది మీ దగ్గర ఏమేమి ఉందో, దాన్ని ఏమంటారు, ఏమేమి చేంజెస్ జరిగినాయో మీ ఎన్విరాన్మెంట్ లో, నాట్ ఓన్లీ EC2 అండి. మీరు పైన చెక్ మార్క్ వచ్చి రికార్డ్ ఆల్ రిసోర్సెస్ అన్నారు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క రిసోర్స్ ఐడెంటిఫై చేసింది అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ లైక్ 0.006 సెంట్స్ తీసుకుంటుంది అన్నమాట ఎనేబుల్ చేయడానికి. ఓకే, సో ప్రైజింగ్ వచ్చాం అనుకోండి, ఇక్కడికి వచ్చి AWS క్లౌడ్ కాన్ఫిగ్ ప్రైజింగ్ అని వస్తాను.
ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కాన్ఫిగ్ కాకుండా మనకు ఆల్రెడీ క్లౌడ్ ట్రైల్, క్లౌడ్ వాచ్ అన్నీ ఉన్నాయి కదా. అందులో మనకి లింక్స్ అన్ని లాగ్ అవుతున్నాయి కదా ఏడబ్ల్యూఎస్ లాగ్లో, క్లౌడ్ ట్రైల్. ఫస్ట్ క్లౌడ్ వాచ్ ఏం చేస్తుందండి అది చెప్పండి. మానిటరింగ్ అండి. ఓకే, మానిటరింగ్ చేస్తుంది. మానిటరింగ్ ఏం మానిటరింగ్ చేస్తుంది? మన మీకు గవర్నమెంట్ సర్వర్ అప్ అయిందా, డౌన్ అయిందా, యూటిలైజేషన్ ఏంది అది చేస్తుంది అంతే. అంతేగాని సర్వర్ మీద రైట్ క్లిక్ కొట్టి మీరు ట్యాగ్ యాడ్ చేస్తే క్లౌడ్ వాచ్ మానిటర్ చేయదు బై ది వే. క్లౌడ్ ఓకేనా? ట్రైల్ ఆల్రెడీ క్లౌడ్ ట్రైల్. వినండి, నెక్స్ట్ వస్తున్నా దానికి, ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తాను. క్లౌడ్ ట్రైల్కి వచ్చారు అనుకోండి, ఎస్ క్లౌడ్ ట్రైల్లో మీకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది కానీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు రాదు అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోపలికి వెళ్ళి ఇది క్లౌడ్ ట్రైల్ పైన, ఇక్కడ క్లౌడ్ ట్రైల్ ఓపెన్ చేశాను అనుకోండి. సో క్లౌడ్ ట్రైల్లోకి వచ్చాను అనుకోండి, ఈవెంట్ హిస్టరీకి వచ్చాను అనుకోండి, మీకు కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా. సో సరే, డాష్ బోర్డ్ కోసం డాష్ బోర్డ్ అని కనిపించాలి యాక్చువల్గా, మళ్ళీ మార్చారా? సరే, ఇక్కడ ఏమొస్తుంది యాక్చువల్గా ఈవెంట్ సోర్స్, ఇక్కడ క్రియేట్, ఈ ఈవెంట్ క్రియేట్ అని ఉంది యాక్చువల్గా. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఇక్కడ టెరాఫామ్ యూజర్ కనిపిస్తుంది చూడండి. సో క్రియేట్ ట్యాగ్స్ అనేది ఒకటి ఉంది, అది క్లిక్ చేస్తాను యాక్చువల్గా. క్రియేట్ ట్యాగ్ వచ్చింది అనుకోండి మీకు, సో ఈవెంట్ రికార్డ్ చూపిస్తుంది అంతా కూడా ఏం జరిగింది అని చెప్పి. మీకు ఏంటంటే దీని మీద దేని మీద జరిగిందో చూపిస్తుంది అనమాట యాక్చువల్గా. ఓకే, ఇక్కడ కూడా ఏం చెప్తుంది, సెలెక్ట్ చేసి బేసిక్గా ఎనేబుల్ AWS కాన్ఫిగ్ అంటే ఏంటంటే, ఓకే ఇక్కడ మనం ట్యాగ్ క్రియేట్ ట్యాగ్స్ చేసాం. ఓకే, దేని మీద చేసాం, దీని మీద చేసాం బేసిక్గా, కానీ ఇన్ఫర్మేషన్ అంతా రాదు బేసిక్గా. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇక్కడ మీకు వచ్చింది, ఇది ఇచ్చింది యాక్చువల్గా, ఇదంటే ట్యాగ్స్ అవుట్ వచ్చింది, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాదనమాట. సో ఇప్పుడు ఐపీ అడ్రస్ ఏ ఉందనుకోండి, ఎలాస్టిక్ ఐపీ ఉందనుకోండి, ఇక్కడికి వచ్చాము. సో చూద్దాం అంత ఇన్ఫర్మేషన్ వచ్చిందో లేదో, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండదు అనమాట. దానివల్ల ఏం చేయొచ్చు మీకు యాక్చువల్గా, సో ఇంకా నీట్గా అసలు అసోసియేట్ అడ్రస్ అని ఉంది యాక్చువల్గా. సో అసోసియేట్ అడ్రస్కి వెళ్ళాము. సో మీకు ఏంటంటే మీకు ఈవెంట్ రికార్డ్ వస్తుంది కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రా, ఏమేమి చేంజెస్ జరిగిందని కనిపించదు అనమాట యాక్చువల్గా. అలా కనిపించడానికి మీకేందంటే AWS కాన్ఫిగ్. AWS యొక్క మీకు AWS క్లౌడ్ ట్రైల్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు ఎవరు ఏం చేశారని చూడడం వరకే, అంతేగాని ఆ చేసిన దీని ఏమంటే కాన్ఫిగరేషన్ ఐటమ్ అంటారండి. ఆ కాన్ఫిగరేషన్ ఐటమ్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు రాదు. అది రావాలంటే AWS కాన్ఫిగ్ రావాలా. ఇక్కడ చూసారా, డీటెయిల్ చూస్తే ఏమేం జరిగింది, ఏం ట్యాగ్స్ ఏం పోయింది అంతా కూడా తెలుస్తుంది అనమాట. అదే నాకు ఇక్కడ క్లౌడ్ ట్రైల్ వస్తుందంటే కష్టం కదా. క్లౌడ్ ట్రైల్ ఏంటంటే నేను మల్టిపుల్ దగ్గరికి పోవాలా. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, నేను ఒక EC2 మీద 17 చేంజెస్ జరిగినాయండి. అవే నేను క్లౌడ్ ట్రైల్ లో చూడాలంటే ఏం చేయాలా, ఒక దగ్గర సెంట్రలైజ్గా ఉండదు కదా, నేను పోయి వెతుక్కోవాలి ఇక్కడ. అవునా, ఇక్కడ పోయి వెతుక్కోవాలి ఏమేమి ఉందో, ఏం చేంజ్ జరిగినాయని. ఆ బాధలు నాకు లేవు అనమాట. ఓకే, నేను కావాలంటే ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మిషన్ పేరు ఇచ్చి ఏం జరిగినాయి, ఇదేంటంటే ఆ టైంలో ఎవరు చేశారని చెప్పడానికి మాత్రమే. ఏం జరిగిందని చెప్పడానికి మీకు క్లౌడ్ ట్రైల్ ఇంకా డీటెయిల్ గా చెబుతుంది మనం A to Z. ఓకే ఓకే, క్లియర్. సో ఇది వచ్చి మీకు కాన్ఫిగరేషన్ టైం లైన్ అండి. కాన్ఫిగరేషన్ టైం లైన్ అంటే అర్థం ఏంటంటే, మీకు ఏం కాన్ఫిగరేషన్ జరిగినాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పి మొత్తం డిస్ప్లే చేస్తుంది. అది కాకుండా కంప్లైన్స్ ఉంది యాక్చువల్గా. కంప్లైన్స్ అంటే ఏంటంటే, మీరు ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెడతారండి. ఓకే, సో మీరు ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెడతారనమాట. ఆ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టినప్పుడు మీకు ఏమవుతుందంటే, దాని పేరేంటి, ఆ రూల్స్ పాటించకపోతే ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాను, AWS కాన్ఫిగ్కి వెళ్ళాను. AWS కాన్ఫిగ్ 18 నాన్ కంప్లైంట్ రూల్స్ అని వచ్చినాయి చూడండి. ఓకే, సో కాబట్టి మీకు రూల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తాను, కంప్లైన్స్ కి రూల్స్కి వెళ్ళాను అనుకోండి, బై డిఫాల్ట్ గా చాలా రూల్స్ ఉంటాయి యాక్చువల్గా. సో నేను మనకి తెలిసే చూడండి, ఇక్కడ యాడ్ ఏ రూల్ అన్నాను అనుకోండి, ఇక్కడ మీకు ఇవన్నీ రూల్స్ అనమాట. నేను AMI అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. AMI అని ఇస్తే అప్రూవ్డ్ AMIs బై ID, అప్రూవ్డ్ AMIs మొత్తం చెక్ చేస్తుంది అనమాట. మీరు ఇది సెలెక్ట్ చేసి రన్ చేశారు అనుకోండి, సో మీకు ఇది సెలెక్ట్ చేసి మీకు బేసిక్ గా రన్ చేస్తే ఏమవుతుందంటే, యాక్చువల్గా ఇక్కడ మీకు క్రియేట్ అయిపోయినాక అది ఏం చేస్తుందంటే, యాక్చువల్గా మీకు ఇక్కడ చూపించేస్తుంది అనమాట ఏవే రూల్స్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే అప్రూవ్డ్ AMIs బై ID అని చెప్పి 3 నాన్ కంప్లైంట్ అంటే ఏంటి, నేను ఓపెన్ చేశాను అనుకోండి, నేనేం చెప్పాను, ఈ AMI ID వాడాలి అని చెప్పాను. నేను ఈ AMI ID వాడాలి అని చెప్పాను, కానీ ఈ 3 సర్వర్స్ ఆ AMI వాడట్లేదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో మనం ఏం చేయొచ్చు, బేసిక్ గా
రిసోర్స్ యాక్షన్స్కి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట, డీటెయిల్స్ ఏమున్నాయని చెప్పి. సో అంటే మీకు తెలిసిపోతుంది ఎవరెవరు. ఇప్పుడు నేను పలానా ఈబిఎస్ వాల్యూమ్, ఈబిఎస్ ఇమేజ్, సారీ ఏడబ్ల్యూఎస్ ఏఎంఐ ఇమేజ్ వాడాలి, ఇది సెక్యూర్డ్ ఇమేజ్ అని చాలా మందికి చెప్పానండి. వాళ్ళు బేసిక్ గా వాడలేదు అనుకోండి, నేనేం చేయొచ్చు, కంప్లైంట్స్ దగ్గర దీనికి మళ్ళీ తీసుకెళ్ళి నేను ఏం చేయొచ్చు, ఒకవేళ నాన్ కంప్లైంట్ వచ్చినప్పుడు నాకు మెయిల్ వచ్చేలా ఇవి కూడా పెట్టచ్చు అనమాట. ఓకే, ఇలా చాలా రూల్స్ ఉంటాయి యాక్చువల్గా, వీళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చే రూల్స్ అన్నమాట. ఆ రూల్స్ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాస్టిక్ ఐపీ అని అసైన్ కాలేదు, ఈఐపీ అని ఇచ్చాను అనుకోండి, అదేంది మొత్తం ఎలాస్టిక్ ఐపీస్ చెక్ చేస్తుంది, చెక్ చేసి ఏదైనా అలా అసైన్ చేశారా లేదా, ఏదైనా అన్అసైన్ మోడ్ లో ఉందా అంతా చెక్ చేస్తుంది అనమాట. దీనికి ఇది కంప్లైంట్స్. మనం ఏం చెప్తాం, నాకు ఇలాగ ఉండాలి అని మీరు చెప్పారు, ఇవన్నీ కూడా రూల్స్ సాటిస్ఫై అని చెప్పారు, అలా లేనివన్నీ కూడా మీకు కంప్లైంట్స్ ఏం చేస్తుంది, ఇది తీసుకుంటుంది అనమాట బయటికి. సో కాబట్టి మీకు ఏంది, కాన్ఫిగరేషన్ అండ్ కంప్లైన్స్. కాన్ఫిగరేషన్ వచ్చి ఏ చేంజెస్ జరిగినాయి, కంప్లైన్స్ వచ్చి అన్ని కూడా రూల్స్ పక్కగా ఫాలో అవుతున్నారా లేదా, ఈ రెండు చూస్తుందండి. సో మీకు దీంతో పెద్ద పని ఏం లేదండి, మీరు ఏం చేయొచ్చు అంటే అనేబుల్ చేసి వదిలేయడమే అనమాట. అనేబుల్ చేసి వదిలేశారు అనుకోండి, మీకు ఏంటంటే ఎప్పుడైనా వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చి మీకు ఏంటి పరిస్థితి అని చెప్పి. అగ్రిగేటర్స్ వచ్చి మీరు మల్టిపుల్ అకౌంట్స్ కావాలంటే చేసుకోవచ్చు అండి. అగ్రిగేటర్స్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ అకౌంట్స్ చేసుకోవచ్చు. బట్ ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ వచ్చి ఆ రెండు, కాన్ఫిగరేషన్ కంప్లైన్స్ అండ్ సారీ కాన్ఫిగరేషన్ అండ్ కంప్లైన్స్, ఈ రెండు చూస్తుంది. ఎనీ క్వశ్చన్స్ అండి? ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందండి, కాన్సెప్ట్ అర్థమైందా? ఇది క్లౌడ్ ట్రైల్ తో పాటు ఎనేబుల్ చేస్తారండి. ఏదైతే ప్రొడక్షన్ సిస్టమ్స్ ఉంటాయో కంపల్సరీగా క్లౌడ్ ట్రైల్ తో చేసి మళ్ళీ దీన్ని ఇక్కడ ఎనేబుల్ చేస్తారు. యాక్చువల్ గా దాన్ని ఎనేబుల్ చేయడం వల్ల ఏ చేంజెస్ జరిగినాయి అంటే సేఫ్టీ అనమాట. ఇప్పుడు రేపు పొద్దున సడన్ గా మీరు సోమవారం ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్కి వెళ్తే మీకు ఒక అప్లికేషన్ పని చేయట్లేదు, అప్లికేషన్ లోపల లాక్ చూసారు, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. మరి ఏడబ్ల్యూఎస్ లెవెల్లో ఏ చేంజెస్ అంటే క్లౌడ్ ట్రైల్కి వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రావడానికి టైం పడుతుంది. అదే మనం క్లౌడ్ కాన్ఫిగ్ వచ్చేసాం అనుకోండి, ప్రతి EC2 సర్వర్ ఉంటుంది కాబట్టి స్ట్రైట్ గా ఈ చేంజ్ జరిగింది, ఈ సెక్యూరిటీ గ్రూప్ చేంజ్ అయింది, ఈ డిఎన్ఎస్ చేంజ్ అని చెప్పేస్తుంది అనమాట. ఆటోమేటిక్ అది దాన్ని రిజాల్వ్ చేస్తాము, మీకు అప్లికేషన్ అప్ అయిపోతుంది. దానికోసం మీరు వాడుకోవచ్చు అండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఓకే, నెక్స్ట్ వచ్చి మనం ఏం మాట్లాడదామంటే చిన్న చితగా ఉన్నాయండి, అవి మాట్లాడదాం. యాక్చువల్గా ఒకటి వచ్చి సర్వీస్ క్యాటలాగ్ అని ఉందండి ఇక్కడ. ఓకే, యాప్ కాన్ఫిగ్ సిస్టమ్ మేనేజర్ వస్తుంది, అలా లోపల చూద్దాము. నేను యాప్ కాన్ఫిగ్ మీద ఎక్కువ పనిచేయడం కొత్తగా వచ్చింది. సో మనం ఏం చేయాలి, ఏమేమి మాట్లాడాలంటే ఇవన్నీ కూడా థియరిటికల్ అండి, ఎక్కువ ఇవన్నీ కూడా థియరిటికల్. సో నేను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీకు ఇవన్నీ కూడా, ఫస్ట్ AWS సర్వీస్ క్యాటలాగ్ అండి. AWS సర్వీస్ క్యాటలాగ్ ఈ రోజు దాకా నేను వాడలేదు, వాడిని చూడలేదు. ఓకే, సో అయితే ఏమవుతుందంటే మీకు AWS సర్వీస్ క్యాటలాగ్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, బేసిక్గా క్యాటలాగ్ అంటే ఏంటండి, క్యాటలాగ్ ఈజ్ నథింగ్ బట్ మెనూ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే హోటల్కి పోతే మెనూ అని అడుగుతాము. సో అదే మనం ఒక IT కంపెనీ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక క్లౌడ్ పెట్టారు, మీరు క్లౌడ్ పెట్టేసి మీ అందరికి జనాలకు ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళు ఏమడుగుతారు, క్యాటలాగ్ ఇవ్వండి అంటారు. క్యాటలాగ్ అంటే ఏం సపోర్ట్ చేస్తున్నాడు, ఏమి సర్వీసెస్ అన్ని మిమ్మల్ని అడుగుతారనమాట, అది క్యాటలాగ్. సో ఒక పెద్ద కంపెనీ ఉందనుకోండి, మీకు చాలా పెద్ద కంపెనీ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే అందరికి AWS అకౌంట్లు ఇవ్వడం మీకు కష్టంగా ఉందనుకోండి, మీరేం చేయొచ్చు అంటే ఒక సర్వీస్ క్యాటలాగ్ క్రియేట్ చేసి దాని లోపల ఈ పెట్టచ్చు అనమాట. ఇవేంటి, మనం మీకు కావాల్సిన క్లౌడ్ ఫార్మేషన్స్ టెంప్లెట్స్ అన్ని పెట్టారనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళకి యాక్సెస్ వస్తుందండి. ఎవరికి యాక్సెస్ వస్తుంది, మీరు యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. సో నేను పని చేస్తాను చూడండి, ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, బట్ లెట్ మీ డిలీట్ దట్. ప్రోడక్ట్స్ ఉన్నాయా? ఓకే, ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలా, లెట్ మీ ఫస్ట్ నేను చూపిస్తాను తీసి.
ఓకే. సరే ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాక్చువల్‌గా ఫస్ట్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయాలండి. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తాను ఇక్కడికొచ్చి ప్రొడక్ట్స్ లిస్ట్ వస్తాను. ప్రొడక్ట్ లిస్ట్ వచ్చి నేను ఏం చేస్తాను యాక్చువల్‌గా అప్‌లోడ్ ఎ న్యూ ప్రొడక్ట్ అని చెప్పి కిందకొచ్చి ఓకే. సో ఇక్కడికొచ్చి మన బేస్ టెంప్లెట్ ఉంది. నిన్న మనం వాడింది అది ఇస్తానన్నమాట. ఓకే. అది మీకు చేసి యాక్చువల్‌గా నేనేమంటాను సో ప్రొడక్ట్ నేమ్ ఉంటుంది యాక్చువల్‌గా. సో ప్రొడక్ట్ నేమ్ మనం ఏం చేద్దాం యాక్చువల్‌గా ఇది ఇస్తానండి. అంటే అంటే ఎవరైనా కూడా ఈ కేటలాగ్ ఎక్స్‌పోజ్ చేసినప్పుడు మనం మీ క్లయింట్ అంటే మీ యూజర్స్ కూడా చూస్తారు. ఓహో! ఇది డిప్లాయ్ చేసి ఇది వస్తుందని చెప్పి. సో నేనేం చేస్తాను 3 అని ఇచ్చేస్తాను. కిందకొచ్చి వెర్షన్ ఇస్ ఫైన్. వెర్షన్ టైటిల్ వచ్చి 1.0 కిందకొచ్చి సో ఇవన్నీ కూడా రివ్యూ అన్నాననుకోండి. క్రియేటివ్ ప్రొడక్ట్ అంటాను. మీకు ప్రొడక్ట్ క్రియేట్ అయిపోతుందన్నమాట యాక్చువల్‌గా. ఓకే. ఇప్పుడు ఇలాంటి మీరు మల్టిపుల్ ప్రొడక్ట్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఏం చేస్తాం, ఇప్పుడు పోర్ట్‌ఫోలియో అదేంటంటే డిప్లాయ్ విండోస్ సర్వర్, డిప్లాయ్ లైనక్స్ సర్వర్ లేకపోతే ఆర్‌డిఎస్ ఇలా పోర్ట్‌ఫోలియో పెట్టుకోవచ్చు. సారీ ప్రొడక్ట్స్ పెట్టుకోవచ్చు. తర్వాత పోర్ట్‌ఫోలియోకొచ్చి ఇక్కడికొచ్చి డన్. సో పోర్ట్‌ఫోలియో. సో క్రియేట్ పోర్ట్‌ఫోలియో. ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం డిప్లాయ్‌మెంట్స్ చేయాలి యాక్చువల్‌గా. సో డిప్లాయ్‌మెంట్ చేయడం అంటే ఇది మనకి యాక్సెస్ ఇవ్వాలన్నమాట. ఎవరు యాక్సెస్ చేయొచ్చు అని చెప్పి. సో దానికోసం ఏం చేస్తాం పోర్ట్‌ఫోలియోస్ లోపలికెళ్ళి నేనేం చేస్తాను మీ టెరాఫార్మ్ యూజర్ ఉన్నాడు కదా! ఆ యూజర్‌కి యాక్సెస్ ఇవ్వచ్చన్నమాట. ఎలా చేయొచ్చు? ఇక్కడ ఫస్ట్ ప్రొడక్ట్ యాడ్ చేయాలి. సో యాడ్ ప్రొడక్ట్ టు పోర్ట్‌ఫోలియో అని చెప్పి మనం ఇందాక క్రియేట్ చేసిన ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు పోర్ట్‌ఫోలియో అంటాను. లైక్ వైస్ అలాగే యూజర్‌కి కూడా యాక్సెస్ ఇస్తానండి. ఓకే. ఇక్కడికొచ్చి గ్రూప్స్, రోల్స్, యూజర్స్ అని చెప్పి నేనేం చేస్తాను యాడ్ గ్రూప్స్ అని వచ్చి సెలెక్ట్ చేసి నేనేం చేస్తా అంటే ఇక్కడికొచ్చి యూజర్స్‌కొచ్చి యాడ్ యాక్సెస్. ఓకే. డన్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే టెరాఫార్మ్ యూజర్‌గా లాగిన్ చేసామనుకోండి. మీకు ఎలా వస్తుందో చెక్ చేద్దాం. సో నేనేం చేశాను ఇక్కడికొచ్చి కమ్ ఆన్ సైన్ ఇన్. సో దానికేంటంటే టెరాఫార్మ్ యూజర్‌కి ఐడీ, పాస్వర్డ్ కావాలి కదా! నేనేం చేస్తాను ఇక్కడికి పైకెళ్తానండి. కొంచెం స్లో అయింది. హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్ గైస్ కొంచెం స్లో అనిపిస్తుంది నాకెందుకో. ఎనీవే. సో ఇక్కడికొచ్చి మనం కన్సోల్ పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ ఇస్తానండి.
సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి సో యూజర్స్ లాగిన్ వచ్చి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి డాష్ బోర్డ్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఇది కాపీ చేసి రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీరు చూసినట్లయితే కిందకు వచ్చి ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. యాక్చువల్గా సర్వీస్ క్యాటలాగ్ ఓపెన్ చేద్దాం. సర్వీస్ క్యాటలాగ్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఏంటంటే మీకు అసైన్ చేశాను కాబట్టి సో ఇక్కడికి వచ్చాను అనుకోండి, చూసారా నా ప్రోడక్ట్ వచ్చి నీకు అసైన్ చేసే ప్రోడక్ట్ వచ్చింది. మీరు ఏం చేసి ఇక్కడికి వచ్చి మీకు లాంచ్ ప్రోడక్ట్ అని చెప్పి, సో అయితే మీకు పర్మిషన్స్ కూడా ఉండాలండి లాంచ్ చేయడానికి. ఓకేనా, ఇక్కడికి వచ్చి మై టెస్ట్ ఈఎన్వి అని చెప్పి నెక్స్ట్ వచ్చి ఇది ఏం చేస్తే పారామీటర్స్ అని ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి సో బేసిక్గా నేను డిప్లాయ్ చేయనండి, బట్ మీకు తెలియడం కోసం ఇలా వచ్చి నెక్స్ట్ వచ్చి డిప్లాయ్ చేశాను అనుకోండి, లాంచ్ అన్నానంటే బేసిక్గా మన క్లౌడ్ ఫార్మేషన్ లాంచ్ అయిపోతుంది. కానీ డిఫరెన్స్ ఏంటి ఇక్కడ, యాక్చువల్గా మీకు కావాల్సి మీరు ఏవైతే ఆఫర్ చేయాలనుకుంటున్నారో మీ మీ ఎంప్లాయీస్కి బేసిక్గా ఆర్ మీ క్లయింట్స్కి ఏదైనా ఉండొచ్చు, మీరు ఆఫర్ చేయాలనుకుంటున్నారో మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఈ విధంగా మీరు సర్వీస్ క్యాటలాగ్ లో పెట్టుకొని ఇవ్వచ్చు అనమాట. అగైన్ ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే పెద్ద పెద్ద ఎన్వైరన్మెంట్ లో మీకు చాలా డెవలప్మెంట్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళు అందరికి మనం మేనేజ్ చేయలేకపోతాం అన్నప్పుడు వాళ్ళకి వచ్చి సెల్ఫ్ గా వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది యాక్చువల్గా. సో ఇదండి మీకు సర్వీస్ క్యాటలాగ్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఏ మెనూ అనమాట. మీరు ఏం ఆఫర్ చేయాలనుకుంటున్నారో అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్లు దాన్ని షేర్ చేయొచ్చు, అంతమించి ఏం లేదు. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? పెద్ద సూపర్ డూపర్ కాదు, బట్ ఎవరన్నా మన కర్మగాలు అడిగితే చెప్పాలి కదా, అందుకోసం చెప్తున్నాను. సరే, వన్ మినిట్. నెక్స్ట్ అండి, సో సరే నెక్స్ట్ ఏం చేద్దాం, యాక్చువల్గా మీకు నెక్స్ట్ వచ్చి మనం డిస్కస్ చేసిన ట్రస్టెడ్ అడ్వైజర్ అండి. ట్రస్టెడ్ అడ్వైజరు అనేది ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త అకౌంట్ లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని హెల్త్, దాని పరిస్థితి ఏందని తెలుసుకోవాలనుకోండి. సడన్ గా క్లయింట్ వచ్చి ఒక ప్రాజెక్ట్ వచ్చి మీకు అప్పగిస్తున్నాము, మీరే మేనేజ్ చేయాలి ఇంకా నుంచి అని చెప్పి మీకు ఇచ్చారనుకోండి. అసలు ఏంటి ఆ కంపెనీ పరిస్థితి ఏంది అని తెలుసుకోవడానికి అంటే ఆ అకౌంట్ పరిస్థితి ఏంటి తెలుసుకోవడానికి ఎక్కడికో పోవాల్సిన పని లేదండి. మీరు ఫస్ట్ ట్రస్టెడ్ అడ్వైజర్ వచ్చేయండి. ఓకే, ట్రస్టెడ్ అడ్వైజర్స్ ఇక్కడ చెక్ చేయండి. మామూలుగా రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో ఏమవుతుందంటే మీకు అన్ని అనేబుల్ అయి ఉంటాయి. మీకు ఇప్పుడు నాకంటే సపోర్ట్ లేదు కాబట్టి నాకు సపోర్ట్ ఆఫ్ చేసుకోవాలంటే అన్ని కనిపించి అంటే కిందకి వెళ్ళామనుకోండి అన్ని ఉండవంట. కొన్ని ఏంటంటే కొన్ని అప్గ్రేడ్ అవసరం అవుతాయి అనమాట. కొన్ని మ్యాక్సిమం ఉన్నంత వరకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా ఫాల్ట్ టాలరెన్స్ అట్లా పోయాను అనుకోండి, ఓకే లెట్ మీ క్లోజ్ దిస్. ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్కి వెళ్ళాను అనుకోండి, పర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు చూడండి అప్గ్రేడ్ యువర్ సపోర్ట్ టు అన్లాక్ ఆల్ ట్రస్టెడ్ అడ్వైజర్ రికమెండేషన్స్ అని వస్తుంది అనమాట. సో రియల్ టైంలో ఇది అనేబుల్ అయి ఉంటుందండి మీకు. నా ఇక్కడ చెక్ చేసుకో అసలు ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది ఈ అకౌంట్ లో, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయా, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయా, ఫాల్ట్ టాలరెన్స్ ఇష్యూ ఉన్నాయా, స్నాప్షాట్స్ బాగా జరుగుతాయి, అన్ని కూడా ఏ టు జెడ్ గా ఇది చెప్పేస్తుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు దీన్ని ట్రస్టెడ్ అడ్వైజర్. దీన్ని కాన్ఫిగర్ చేయడానికి ఏం లేదండి, మీకు అసలు ఏంది అని తెలుస్తుంది అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు రేపు పుట్టిన రెజ్యూమ్స్ తయారు చేసుకునేటప్పుడు రెజ్యూమ్స్ తయారు చేసుకొని మీకు డే టు డే యాక్టివిటీస్ లేదా కంపెనీకి అంటే ఇంటర్వ్యూకి పోయినప్పుడు డే టు డే యాక్టివిటీస్ చెప్పాలనుకోండి, మీరు ఎక్కడెక్కడి నుంచో కాపీ చేయాల్సిన పని లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడికి రండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీకి రండి. సెక్యూరిటీలో వీళ్ళు కింద చాలా ఇచ్చి ఉంటారు అనమాట. వీటిల్లో ఒక 5 తీసుకోండి. అలాగే పర్ఫార్మెన్స్ కింద ఒక 5-6 తీసుకోండి. కాస్ట్ ఆటోమేషన్ ఒక 5-6 తీసుకోండి. ఇవన్నీ కూడా మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కింద పెట్టేయండి యాక్చువల్గా. అంతే, అయిపోయింది. రేపు పొద్దున అడిగినప్పుడు మీరు డే టు డే ఏం చేస్తారు మీ ఆఫీస్ లో అంటే వీటిలో 4-5 చెప్పండి, సరిపోతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఉంది అనుకోండి, మీరు ఏం చేస్తారు, నేను ఏంటంటే లో యూటిలైజేషన్ చెక్ చేస్తుంటాను, లోడ్ బ్యాలెన్స్ బాగా యూజ్ అవుతున్నాయా లేవా, ఏమైనా అన్ని వీడియో ఇచ్చాడు చూడండి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే అండర్ యూటిలైజ్ సర్వర్స్, అమెజాన్ ఈసీ రిజర్వ్ ఇన్స్టెన్స్ ఎక్స్పైరేషన్ ఏమవుతుందా, అన్ని ఏ టు జెడ్ ఇస్తాడండి యాక్చువల్గా. సో మీరు ఏం చేస్తారు, ఇవన్నీ చదువుకున్నారు అనుకోండి, అన్ని చదవాల్సిన పని లేదండి. సెక్యూరిటీ ఉంది, కిందకు వస్తారు, కిందకు వచ్చి వీడు ఏమంటున్నాడు, సెక్యూరిటీ గ్రూప్స్ అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్, చెక్ ద సెక్యూరిటీ గ్రూప్స్ ఫర్ రూల్స్ అలౌ అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు రిసోర్స్, ఎక్కడే ఉన్నాయి, పాస్వర్డ్ పాలసీలు ఏంటి, ఇవన్నీ కూడా క్లౌడ్ ట్రైల్ అనేబుల్ అయిందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తాను, చూసుకుంటూ ఉంటాను అని చెప్పడమే అనమాట. మీకు అడ్వాంటేజ్ ఉంటుంది.
ఓకే. సో ట్రస్టెడ్ అడ్వైజర్లో మీరు చేయగలిగేది ఏం లేదండి. బట్ ఇదేంటంటే మీరు మీ మీ రిక్వైర్మెంట్కి బాగా వాడుకోవచ్చు యాక్చువల్గా. ఓకే. క్వశ్చన్స్ అండి. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఓకే. సరే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చి ఇక్కడ AWS కంట్రోల్ టవర్ అని ఉంటుందండి. ఇది మాక్సిమం మీరు వాడరు యాక్చువల్‌గా. అయితే కంట్రోల్ టవర్ అనేది ఏంటంటే, ఓకే. ఇప్పుడు దాకా మీరు క్లౌడే వాడలేదండి. ఓకే. మీ కంపెనీ అనేది క్లౌడే వాడలేదు. ఇప్పుడు మీరు క్లౌడ్ వాడడానికి డిసైడ్ అయ్యారు. సో, మరి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలా? ఎందుకంటే ఏ అకౌంట్ సెట్ చేయాలా? ఏమేం కావాలో ఎలా తెలుసు? ఇంతకుముందు ఏందంటే బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారం మనకు మాస్టర్ అకౌంట్, సబ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా మాన్యువల్‌గా చేయాల్సొచ్చేదన్నమాట. సో, ఈ AWS కంట్రోల్ టవర్‌కి ఏందంటే దీని లోపల మీకు సెటప్ ఎ ల్యాండింగ్ జోన్ అని చూసారా? ఇది ఏం చేస్తుందంటే మీరు సెటప్ ఎ ల్యాండింగ్ జోన్ అన్నారంటే ఇది ఎక్కడ చేయాలంటే మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా. ఫస్ట్ AWS అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా. ఏదైతే ఫస్ట్ క్రియేట్ చేస్తారో నార్మల్ గా దాన్ని మీ మాస్టర్ అకౌంట్ అంటారండి. దానిలోకి పోయి ఈ కంట్రోల్ టవర్ మీరు చెక్ చేశారు అనుకోండి, ఇదేం చేయదు యాక్చువల్ గా. కంట్రోల్ టవర్ అనేది ఏంటంటే ఒక సెట్ ఆఫ్ అకౌంట్స్ అన్నమాట. ఎట్లా చెప్పొచ్చు, ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి మీకు AWS AWS కంట్రోల్ టవర్ అని ఉందండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేసి ఇమేజెస్కి వచ్చాను అనుకోండి. ఇమేజెస్కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఇది ఏం చేస్తుందంటే ఇదేం చేస్తుందంటే ఒక సెట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తుందండి ఆటోమేటిక్ గా. మీకు ఈ కంట్రోల్ టవర్ ఏం చేస్తుందంటే మొత్తం కూడా మీకు లాగింగ్ కి సపరేటు, సెక్యూరిటీకి సపరేటు, ఇలాగా సపరేట్ గా డిఫరెంట్ అకౌంట్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ రావాలి యాక్చువల్ గా. సో లెట్ మీ షో ఇట్ టు యూ. సో మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, పైన వచ్చి మాస్టర్ అకౌంట్ అండి. మాస్టర్ అకౌంట్ అనమాట. ఆ మాస్టర్ అకౌంట్ AWS కంట్రోల్ టవర్ అది ఏం చేస్తుంటే ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ మీరు చూసారంటే ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసి సింగిల్ సైన్ ఆన్ డైరెక్టరీ క్రియేట్ చేస్తుంది. ఆర్గనైజేషన్ లోపల మీ ఏం చేస్తుంది, కోర్ OU క్రియేట్ చేస్తుంది, కస్టమ్ OU ఇంకోటి క్రియేట్ చేస్తుంది. అలాగే కింద మీకు ఏం చేస్తుందంటే స్టాక్ సెట్స్ AWS సర్వీస్ కేటలాగ్ క్రియేట్ చేస్తుంది. కోర్ OU కింద మీరు చూసారు అనుకోండి, అకౌంట్ బేస్ లైన్ అగ్రిగేట్ క్లౌడ్ అంటే ఇదేంటంటే లాగింగ్ కోసం క్రియేట్ చేస్తుంది. తర్వాత వచ్చి ఆడిట్ కోసం ఇంకోటి క్రియేట్ చేస్తుంది. కస్టమ్ OU కింద ఏం చేస్తుంది, అది ప్రొవైజ్డ్ అకౌంట్ అంటే మీరు ఇంకా క్లయింట్స్ కోసం మీరు అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తారు అనుకోండి, అది చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఓవరాల్ గా ఈ అకౌంట్ ఆర్కిటెక్చర్ ఉంది చూసారా, ఇది ఏం చేస్తుందంటే కంట్రోల్ టవర్ మీకు డిప్లాయ్ చేస్తుంది. ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే మీకు ఇనిషియల్ గా క్లౌడ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ లో మీకు డిప్లాయ్ చేయాల్సి, ఇంతకు ముందు ఈ ఆప్షన్ లేదనమాట. మీరే మాన్యువల్ గా పోయి ఒక్కొక్క అకౌంట్ క్రియేట్ చేసి ఇవన్నీ చేయాల్సి వచ్చేది. మీ లైఫ్ ని ఈజీ చేయడానికి ఈ కంట్రోల్ టవర్ అని వచ్చింది అనమాట. ఇదేంటంటే కావాల్సిన బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రకారం మీకు ఒక అకౌంట్ ని క్రియేట్ చేసి పెడుతుంది. మీకు అకౌంట్ క్రియేట్ చేసేసి మాస్టర్ అకౌంట్, సబ్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసి మీకు ఇస్తుంది. అంతకుమించి ఏం లేదండి. దీంట్లో మీరు కాన్ఫిగర్ చేయడానికి ఏం లేదు, మీరు డిప్లాయ్ చేయాలి. కాకపోతే ఇది చాలా చాలా రేర్ గా వాడతారు. ఇప్పుడు రోజు ఎంతమంది కొత్త 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 అకౌంట్ క్రియేట్ చేయడం కాదండి, కొత్త ఎన్విరాన్మెంట్ మొత్తం AWS లో కొత్త ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం చాలా రేర్ గా జరుగుతుంది కదా. రోజు ఎవరు చేస్తారు చెప్పండి. బట్ చేసినప్పుడు ఇది వాడుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ మీకు వచ్చి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఇవన్నీ ఏం లేవండి, ఇవన్నీ సొంతగా చదువుకోవచ్చు. బట్ AWS లైసెన్స్ మేనేజర్ వచ్చి మీరు లైసెన్సెస్ అన్ని కూడా మీకు చాలా పెద్ద కంపెనీ అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే
మీరు లైసెన్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు పర్సనల్గా ఎప్పుడు వాడలేదండి, నాకు పెద్ద ఐడియా లేదు, యూస్ కూడా చేయలేదు. బట్ ఏంటంటే మీకు చాలా లైసెన్స్, విండోస్ లైసెన్స్, ఎస్క్యూ లైసెన్సెస్, కోర్ సిపియు కోర్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే లైసెన్స్ అని సెంట్రల్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా డిప్లాయ్ చేసేటప్పుడు ఈ లైసెన్స్ నుంచి అప్లై చేయొచ్చు దానికి. అంటే తీసుకోవద్దు, మీకు తెలుస్తుంది అనమాట, కౌంట్ తెలుస్తుంది, ఎన్ని యూజ్ అయినాయి ఎన్ని యూజ్ లేదు. ఎప్పుడైతే మీకు చాలా లైసెన్సెస్ ఉన్నాయో మీకు ఐడియా లేదో, మీరు ఏం చేయొచ్చు అంటే ఇది వాడుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో వాళ్ళ ఎక్సెల్ షీట్ వాళ్ళకు ఉంటుందండి, వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ అన్ని హెవీ లైసెన్స్ ఉండాలంటే మీకు ఎంటర్ప్రైజ్ సిస్టమ్ ఉండాలి, వాళ్ళ కోసం ఇది. మామూలుగా అయితే అవసరం లేదు, నీకు ఏమైందో రాలేదు. వెల్ ఆర్కిటెక్ట్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే అండి, సో మీరు ఒక ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేశారు, అది బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతుందా లేదా మీకు తెలియాలి కదా. ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే మీకు ఈ వెల్ ఆర్కిటెక్ట్ ఇంటర్వ్యూలు కూడా అవసరం చూడొచ్చు అనమాట. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఇదేంటంటే వెల్ ఆర్కిటెక్ట్ ఫ్రేమ్వర్క్ అనేది ఏంటంటే ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. స్టార్టింగ్ నుంచి చూసారనుకోండి, సో ఇక్కడ మీకు సో మొత్తం మీరు చూసారనుకోండి, ఇది 1 2 3 4 5 ఇది ఏంటంటారు AWS పిల్లర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏదో ఉందన్నమాట. దీనికి వీళ్ళు ఏమంటారంటే యాక్చువల్గా చూడండి, ఆపరేషన్ ఎక్సలెన్స్, సెక్యూరిటీ, రిలయబిలిటీ, పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ, కాస్ట్ ఆప్టిమైజేషన్. ఓకే, ఇవన్నిట్లో కూడా మీరు డిప్లాయ్ చేసింది అంతా కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి చేయొచ్చు. మీరు ఏంటంటే దీన్ని రివర్స్ లో వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఒక ఆర్కిటెక్ట్ గానో లేకపోతే ఒక క్లౌడ్ ఇంజనీర్ గా, డెవాప్స్ ఇంజనీర్ గా మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే సింపుల్ గా ఇవే వాడుకోవచ్చు. సో సెక్యూరిటీ సెట్ చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చి ఉంటాడు చూడండి. ఫస్ట్ ఏంటి యాక్చువల్గా వెళ్తే, ఫస్ట్ వచ్చి హౌ డు యూ డిటర్మైన్ వాట్ ఈస్ యువర్ ప్రియారిటీస్ ఆర్. తర్వాత నెక్స్ట్ వస్తే హౌ డు యూ డిజైన్ యువర్ వర్క్ లోడ్ దట్ యూ అండర్స్టాండ్ ఈ స్టేట్. ఇక్కడ కింద ఇచ్చి ఉంటాడు అనమాట A to Z గా. సో ఇదేంటంటే ఆర్కిటెక్ట్స్ బాగా ఉపయోగపడుతుంది ఇది, ఎందుకంటే వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు ఏమేమి థింగ్స్ కన్సిడర్ చేసుకోవాలా వాళ్ళ డిజైన్ లో అని చెప్పడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది దానికోసం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం వాళ్ళు చదవండి మీరు క్వశ్చన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఆర్కిటెక్ట్ అయితే యూజ్ అవుతుంది, లేకపోతే వదిలేండి, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ కూడా థియరేటికల్, ఇదంతా సూపర్ డూపర్ ఏం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ చూడడానికి, మనం ఈ పర్సనల్ హెల్త్ PhD వచ్చి మీకు జస్ట్ మీకు ఓవర్ వ్యూ ఇస్తుందండి అండ్ యాక్చువల్గా. బట్ నాకు ఈ లాంచ్ విజర్డ్ వచ్చి ఏదో సంథింగ్ రిలేటెడ్ టు SQL అండి, నేను ఇంకా చూడలేదు. ఈ చాట్ బాట్ ఇవన్నీ అసలు దీని జోలికి ఇంకా పోలేదు, కొత్తగా వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇలా టైం పడుతుంది ఇవంతా కూడా కావాలని రావడానికి. యాక్చువల్గా లాంచ్ విజర్డ్ వచ్చి మీరు SQL క్లస్టర్ ఏదో చేయడానికి మీకు చూడండి, AWS లాంచ్ విజర్డ్ సపోర్ట్స్ SQL ఆల్వేస్ ఆన్ SAP డిప్లాయ్మెంట్స్. సో దానికోసం అనమాట. బట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఏంటంటే మీకు SQL క్లస్టర్ కావాలంటే ఎందుకు సపరేట్గా పెట్టి నాకు తెలియదు, ఏదో ఒక రోజు దీన్ని డేటాబేస్ కింద మూవ్ చేస్తాను నాకు తెలిసి. బట్ ఆప్షన్ ఉందన్నమాట, దట్ గైడ్స్ యూ త్రూ ఏ సైజింగ్, కాన్ఫిగరేషన్, డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఫాలోడ్ AWS క్లౌడ్ అప్లికేషన్స్ అనమాట. సో మీరు దాన్ని డిప్లాయ్ చేసి ఇంకా టెస్ట్ చేయలేదండి, మీకు కుదిరితే టెస్ట్ చేయండి. సో చాట్ బాట్ అనమాట. ఓకే, సో చాట్ బాట్స్ వచ్చి మీకు చాట్ బాట్స్ అంటే తెలిసే ఉంటుంది మీకు. ఈ మధ్య అందరూ కూడా ఎక్కువ అంటే మీకు ఈ కస్టమర్ సర్వీస్ కోసం దానికోసం దీన్ని ఏమంటారు, ఈ చాట్ బాట్స్ వాడుతున్నారండి. మీరు కానీ IRCTCకి వెళ్ళారు అనుకోండి, లేకపోతే SBIకి వెళ్ళారు అనుకోండి, రైట్ సైడ్ బాటంలో ఉంటుందన్నమాట బ్లూ అని, ఇట్లా సెల్ఫ్ సర్వీస్ అసిస్టెంట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇదే ఈ చాట్ బాట్స్ యాక్చువల్గా. సో దెర్ ఈస్ నో అడిషనల్ ఛార్జ్ ఫర్ చాట్ బాట్, ద ఓన్లీ పే అండర్లైన్ సర్వీస్ క్లౌడ్ వాచ్, దీనికోసం అనమాట యాక్చువల్గా. నెక్స్ట్ కంప్యూట్ ఆప్టిమైజర్. ఇట్లా స్లోగా ఉందండి. ఎక్కువ రోజులు ఉంటే మీకు అనిపించేది బాగా, అంటే మీకు ఆప్టిమైజ్ చేయడానికి బాగా ఉపయోగపడేది యాక్చువల్గా. బట్ నాకేం సర్వర్స్ నేను కంటిన్యూస్గా డిలీట్ చేసి రీక్రియేట్ చేస్తూ ఉంటాను కదండి, అందుకని నాకేం పెద్ద కనిపించట్లేదు. సో రికమెండేషన్ ఫర్ EC2 ఇక్కడికి వచ్చాను అనుకోండి, సో నాకేం రికమెండేషన్ ఏం లేదు, కనిపించలేదు ఇక్కడ. మీకు రికమెండేషన్స్ ఇస్తుందండి, మీకు వేళ అది ఆటో స్కేలింగ్ అవసరమా లేకపోతే రిజర్వ్ ఇన్సెస్ తీసుకోవాలన్నీ కూడా ఇక్కడ రావాలి. ఇది కూడా కొత్తగా అనమాట, ఇంకా నేను టెస్ట్ చేయలేదు బేసిక్గా. చూడండి మీకు ఎంత తెలుసు, నాకు అంతే తెలుసు. మీకు మెయిన్ పెద్దగా ఇవన్నీ ముఖ్యం కాదండి. మీకు మెయిన్ వచ్చి వీటిలో క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ యాజ్ వెల్ యాజ్ క్లౌడ్ వాచ్ ఇవన్నీ చాలా మేజర్ అనమాట. సిస్టమ్స్ మేనేజర్ కూడా. సో రేపు ఏం చేస్తామంటే మనం సిస్టమ్స్ మేనేజర్ గురించి మాట్లాడదాము, దీని గురించి డిస్కస్ చేద్దాము. ఆ తర్వాత వచ్చి నేను మీకు ఆప్స్ వర్క్స్ యాజ్ వెల్ యాజ్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ సాటర్డే చెప్తాను. సండే వచ్చి మనం ఏం చేద్దామంటే దీని పేరేంటి, సెక్యూరిటీ అండ్ ఐడెంటిటీకి వెళ్ళిపోదాం. ఓకే, క్వశ్చన్స్ అండి.
సో ఇది సర్వీస్ క్యాటలాగ్ ఉంది కదా, సర్వీస్ క్యాటలాగ్ అంటే ఒక యూజర్ని మనం కొన్ని సర్వీసెస్కి రిస్ట్రిక్ట్ చేయడానికి కోసం ఇది కాదండి, అది అందుకు కాదు. యాక్చువల్గా కొన్ని యూజర్ సర్వీస్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే మీకు దానికి ఐఏఎం వాడుకుంటాం. ఇది ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా పెద్ద కంపెనీ ఉందనుకోండి, చాలా పెద్ద కంపెనీ, దాంట్లో ఏమవుతుందంటే మీకు అందరూ యూజర్స్ పోయి ఏమేం కావాలో డిప్లాయ్ చేసుకోవడం కష్టం అనమాట. అందుకని ఏం చేస్తారు, డెవలపర్స్ వీళ్ళకి కష్టం కదా. అందుకని ఏం చేస్తారు, మీరు ఏం డిప్లాయ్ చేయాలని చెప్పి మీరు ఏం చేస్తారంటే ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ అప్లోడ్ చేసి పెట్టేస్తారు. ఒకవేళ విండోస్ కావాలంటే ఇది పోయి క్లిక్ చేయండి, మీకు విండోస్ వచ్చేస్తుంది. లైనక్స్ కావాలంటే ఇది డిప్లాయ్ చేయండి, లైనక్స్. అలా అంటే సులభతరం చేయడానికి, డిప్లాయ్మెంట్స్ సులభతరం చేయడానికి అనమాట. సో కానీ అది రేర్ గా జరుగుతుంది. అంత పెద్ద వాళ్ళు ఉంటే, వాళ్ళకి పెద్ద కంపెనీస్ ఉంటే వాళ్ళకి మేనేజ్ చేయడానికి మనుషులు ఉంటారు. బట్ నేను ఎక్కడ చూడలేదండి. సో ఇప్పుడు చిన్న కంపెనీస్ స్టాండ్ మీడియం అది ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్ చేస్తారు కదా AWS ని, అంత ఇవ్వాల్సిన పని లేదు. ఈ సర్వీస్ క్యాటలాగ్స్ ఎప్పుడు యూస్ అవుతాయంటే ఎవరికైతే AWS మీద మంచి అవగాహన ఉండదో, కానీ ఇట్లా వర్క్ లోడ్స్ డిప్లాయ్ చేయాలో అలాంటి వాళ్ళ కోసం చేస్తాం అనమాట. ఓకే. Questions, guys? సార్ సాటర్డే సండే క్లాస్ తీసుకుంటున్నారా? అదే కదా నేను చెప్పింది, వారం నుంచి చెప్తున్నాను, ఈ వారం ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. సో రేపు వచ్చి మనం సిస్టమ్స్ మేనేజర్ గురించి లోపలికి వెళ్ళి టెస్ట్ చేద్దామండి. ఏమేం చేయొచ్చు సెషన్స్ మేనేజర్, ఆ తర్వాత దాని లోపల కొన్ని ఉన్నాయి యాక్చువల్గా. సో దాంట్లో కూడా కీప్ ఆన్ దే ఆల్సో అప్డేట్ చేస్తూ ఉంటారు, దాంట్లో కొత్తగా కొన్ని వచ్చినాయి, అది కూడా చూడాలి. సో అది అయిపోయినాక మనకి సాటర్డేతో మనం వీల్ క్లోజ్ ఇట్ ఆఫ్. ఏది మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ క్లోజ్ చేసేద్దాం. నేను ఎలాగో AWS ఆర్గనైజేషన్స్ వచ్చి మీకు దీంట్లో చెప్తాను, IAM తో పాటు చెప్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. క్లౌడ్ ఫార్మేషన్ ఒకటిని ఈ టెరాఫామ్ యూజ్ చేసుకునేటప్పుడు మనం షెడ్యూల్ అంటే ఈ టైంకి మనకి ఇలాగ మిషన్స్ క్రియేట్ అవ్వదు ఇవన్నీ చేయాలంటే మళ్ళీ లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకుని చేయాలి సార్. ఎందుకండి, నేను బేసిక్గా ఆ టైం క్రియేట్ చేయాలి అని చెప్పి అంత అర్జెంట్ పనులు ఎవరికి ఉండవండి బేసిక్గా. ఓకేనా, వెయిట్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ చేయాలనుకుంటే క్రాన్ జాబ్ వాడకుండా అవుతుంది లైనక్స్లో. లాంబ్డా చేయాల్సిన పని లేదు. లాంబ్డాకి మీకు ఎలా తెలిసి చెప్తుంది, లాంబ్డా కూడా చేయొచ్చు కావాల్సి వస్తే. ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ మీరు టెరాఫామ్ ద్వారా AWSలో ఎలా డిప్లాయ్ చేస్తారు. లాంబ్డాకి మీరు మీ మెషిన్ చేస్తే లాంబ్డాకి సంబంధం లేదు కదా. అది లాంబ్డా ఏమవుతుంది, AWSలో ఉన్న వాటితో ఇంటిగ్రేట్ అవుతుంది. సో నేను ఏం చేయాలి, ఫస్ట్ మొత్తం AWS డెవలపర్ టూల్స్ వాడి మొత్తం బిల్డ్ సెట్ చేసుకొని దానికి నేను పెట్టచ్చు అనమాట. పెడితే దాన్ని ఏమంటారు మీకు అర్థమవుతుంది, తర్వాత అర్థమవుతుంది. AWS బిల్డ్ పెడితే అప్పుడు ఏమవుతుందంటే మీకు దానికి వెళ్తుంది అనమాట. మనం ఈ లాంబ్డా వచ్చి ట్రిగర్ చేస్తుంది, అప్పుడు బిల్డ్ అవుతుంది యాక్చువల్గా మీకు. సో కాబట్టి లాంబ్డాతో సంబంధం లేదు. హర్ష గారు, క్లౌడ్ ట్రైల్ వచ్చి లాగ్స్ సేవ్ అవుతున్నాయి కదా, దాంట్లో మాన్యువల్ గా లాగ్స్ డెలీట్ చేసే ఆప్షన్ ఉన్నాయా లేకపోతే పర్మనెంట్? మీకు అది S3కి పంపించేస్తుందండి. బేసిక్గా S3కి వెళ్ళినా కావాలంటే అక్కడ చేసుకోవచ్చు, కానీ క్లౌడ్ ట్రైల్లో డిలీట్ చేయడం కష్టం యాక్చువల్గా. ఓకే, అంటే మీరు డిజేబుల్ చేస్తే తప్పితే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. డౌట్స్ అండి? ఈ రోజు చెప్పిన క్లాసెస్ కాన్ఫిగరేషన్ AWS ఇదంతా ఎక్కువగా వాడుతున్నాం రియల్ టైంలో. యాక్చువల్ గా అర్థమయ్యే మారింది ఇది లైట్ గా. కాన్ఫిగ్ వాడతారు, క్లౌడ్ ట్రైల్ వాడతారండి, దాన్ని ఏమంటారు క్లౌడ్ ఫార్మేషన్ వాడతారు, టెరాఫామ్ కూడా వాడతారు, దాన్ని ఏమంటారు సర్వీస్ క్యాటలాగ్, ఇవన్నీ ఎక్కువ వాడతారు. ఓకే. చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. దీని ఏమంటారు, మనం రేపు కలుద్దాము సేమ్ టైం. సీ యూ దెన్. బై గైస్. థ్యాంక్ యూ.